ఈరోజు క్లాస్లో మనం ఫేస్బుక్ త్రూ యాడ్స్ ఎలా రన్ చేయొచ్చు అనేది చూద్దామండి. సో ఇప్పుడు ఫేస్బుక్ రీసెంట్గా మెటాగా మారింది. సో మీ మెటా అనేది చాలా ప్లాట్ఫామ్స్ని ఓన్ చేసుకుందండి. సో ఫేస్బుక్ ఈజ్ ఓన్డ్ బై మెటా, ఇన్స్టాగ్రామ్, ఇంకా ఎఫ్బి మెసెంజర్. సో ఇవన్నీ కూడా మెటావే. వాట్సాప్ కూడా మెటా వాళ్ళది. అండ్ దెన్ కొత్తగా థ్రెడ్స్ అని వచ్చిందండి. ఈ థ్రెడ్స్ కూడా మెటా వాళ్ళదే. సో ఈ ప్లాట్ఫామ్స్ ఏ దాంట్లో అయినా సరే మనం యాడ్స్ రన్ చేయాలి అంటే మనం ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఆ ప్లాట్ఫామ్ త్రూ యాడ్స్ అనేటివి రన్ చేయొచ్చు. మనం ఆల్రెడీ చూసాం గూగుల్ యాడ్స్ అని. సో గూగుల్లో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వేరియస్ వెబ్సైట్స్ అని, మొబైల్ యాప్స్ అని, యూట్యూబ్ అని, అలాగా ఎక్సెట్రా. సో వాటన్నిటిలో యాడ్స్ రన్ చేయాలంటే మనం గూగుల్ యాడ్స్ అని ఒక ప్లాట్ఫామ్ వాడాం. ఇక్కడ కూడా అలానే అన్నమాట. సో if you want to run ads on any of these platforms, we have to pay certain amount of money to this Meta. సో మెటా అంటే ఫేస్బుక్ అనుకోండి. సో ఈ ఫేస్బుక్ వాళ్ళకి మనం సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పే చేసి ఈ ప్రమోషన్స్ కానీ స్పాన్సర్డ్ యాడ్స్ కానీ మనం రన్ చేసుకోవచ్చు. సో మీకు ఒక డౌట్ రావచ్చు అనమాట. సో ఆర్గానిక్గానే వెళ్ళొచ్చు కదా, మళ్ళీ ఎందుకు మనం యాడ్స్ రన్ చేయాలి అని. సో ఆర్గానిక్ మీన్స్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో ఆర్గానిక్గా మనము పోస్ట్ చేస్తూ ఉంటే మనకు ఫాలోవర్స్ పెరుగుతారు, మనము యాడ్స్ రన్ చేయాల్సిన పని ఏముందని మీరు అనుకోవచ్చు. బట్ ది థింగ్ ఈజ్, ఎప్పుడైనా సరే ఫ్రీ వేస్ అనేటివి టైం టేకింగ్ అండి. సో అంత తొందరగా మీకు ఫాలోవర్స్ రావడం కానీ, అంత తొందరగా మీకు రీచ్ రావడం కానీ అనేది జరగదు. ఇట్ విల్ టేక్ టైం. బట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అది చాలా మంచి పద్ధతి. కన్సిస్టెంట్గా చేస్తే లాంగ్ టర్మ్లో చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు, చాలా ఎక్కువ మందిని రీచ్ కూడా అవ్వచ్చు. బట్ నేను ఇప్పుడే అకౌంట్ క్రియేట్ చేసిన, నాకు వెంటనే రీచ్ కావాలి అంటే అది అవ్వదన్నమాట. సో ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ నార్మల్ అకౌంట్ ఉండాలి. అలానే మీకు ఒకవేళ తక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ హ్యావింగ్ సమ్ 500 ఫ్రెండ్స్ లైక్ దాట్. మీరు ఏదైనా పోస్ట్ చేస్తే మాక్సిమం ఆ 500 మందికి రీచ్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ షేర్ చేస్తే ఇంకొక 100 మందికి రీచ్ అవ్వచ్చు అనమాట. సో అంతకు మించి పెద్ద జరగదు. అలా కాదు, సమ్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్కి, సమ్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్కి నా బిజినెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా రీచ్ అవ్వాలి అని కనుక అనుకుంటే మనం ఈ యాడ్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు కనుక గమనిస్తే మనం యాడ్స్ని ప్రతి 2 to 3 పోస్ట్కి చూడొచ్చు. సో ఇలా స్పాన్సర్డ్ అని ఉంటుంది. సో సేమ్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మనం ప్రతి 2 to 3 పోస్ట్ కానీ అలా యాడ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఫేస్బుక్లో అయితే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా మీరు స్పాన్సర్డ్ అని యాడ్స్ చూడొచ్చు. సో యూ కెన్ సీ యాడ్స్ ఆన్ రీల్స్. సో మీరు రీల్స్ అంటే ఎఫ్బి వాచ్ ఉండే ముందు, ఇప్పుడు దీన్ని రీల్స్గా మార్చారనమాట. సో ఈ రీల్స్లో కూడా మీరు వీడియోస్ చూసేటప్పుడు మీకు యాడ్స్ కనిపిస్తాయి. సో ఇలా దెర్ ఆర్ వేరియస్ ప్లేసెస్ వేర్ పీపుల్ కెన్ సీ యాడ్స్. మనం కూడా ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా మనం యాడ్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి యాడ్స్ వల్ల మెయిన్గా అంటే, సో వీ కెన్ హెల్ప్ బిజినెసెస్ రీచ్ దేర్ టార్గెట్ ఆడియన్స్. సో వాళ్ళు టార్గెట్ ఆడియన్స్ని రీచ్ అవ్వగలుగుతారు. టార్గెట్ ఆడియన్స్ అంటే సో ఎవరైతే వాళ్ళ మెయిన్ కస్టమర్స్ వాళ్ళకి. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పున్నా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాదొక ఫేస్ క్రీమ్, ఉమెన్ వాడే ఫేస్ క్రీమ్ అనుకున్నాం. అది నా టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఓన్లీ ఉమెనే, బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ సమ్ 18 to 35 years అనుకుందాం. సో వాళ్ళకి మాత్రమే నా యాడ్ అనేది చూపించచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ టార్గెట్ ఆడియన్స్. సో మనకు ఎవరైతే మన ప్రోడక్ట్ పర్చేస్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే మన యాడ్ చూపించచ్చు. అండ్ దెన్ వీ కెన్ ఇంక్రీజ్ అవర్ బ్రాండ్ అవేర్నెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కొత్తగా నా బ్రాండ్ని స్టార్ట్ చేశాను, నా గురించి ఎవరికి తెలియదు. సో ప్రమోట్ చేసుకోవాలి అంటే సో ఇలా యాడ్స్ రన్ చేసి కూడా నా గురించి తెలియని వాళ్ళకి రీచ్ అవ్వచ్చు. సో ఐ కెన్ గెట్ సమ్ రికగ్నిషన్ అన్నట్టు అనమాట. సో ఇంకా ట్రాఫిక్ని మన వెబ్సైట్కి డ్రైవ్ చేయొచ్చు, విజిటర్స్ మన వెబ్సైట్కి వెళ్ళేలాగా చేయొచ్చు. సో లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు, ఫైనల్గా సేల్స్ అనేది జరుగుతాయి అన్నమాట. సో ఇన్ షార్ట్, మనం ఇప్పుడు ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది రన్ చేయాలి అంటే, సో ఫేస్బుక్ యాడ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ వీటిలో ఏ ప్లాట్ఫామ్లో అయినా సరే మనం యాడ్స్ రన్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనం ఫేస్బుక్ బిజినెస్ పేజ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని ఉండాలి. సో మనం పాస్ట్ క్లాస్లో చూసాం ఎలా క్రియేట్ చేయాలి అని. సో ఆఫ్టర్ క్రియేటింగ్ వీ హ్యావ్ టు కనెక్ట్
ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్ టు దిస్ బిజినెస్ పేజ్. సో మీరు ఏ ఏ ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్లో, మీరు ఏ మెటా ప్లాట్ఫామ్స్లో అయితే యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మీరు ఈ ఫేస్బుక్ బిజినెస్ పేజ్కి కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే. సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ త్రూ ఈ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. నెక్స్ట్, ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ స్ట్రక్చర్. మనం గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసే ముందు కూడా గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ చూసామండి. ఇది కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది అనమాట. ఏ యాడ్ రన్నింగ్ ప్లాట్ఫామ్ అయినా సరే, సో ట్విట్టర్ కావచ్చు, కోరా కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో దానికి ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుందండి, క్యాంపెయిన్ స్ట్రక్చర్ అనేది. సో ఎఫ్బి యాడ్స్కి కూడా అలానే ఒక క్యాంపెయిన్ స్ట్రక్చర్ అనేది ఉందన్నమాట. సో మెయిన్గా ఈ మెటా ఫేస్బుక్ యాడ్స్ కానీ మెటా యాడ్స్ కానీ, సో దే ఆర్ డివైడెడ్ ఇంటూ త్రీ మెయిన్ లెవెల్స్. సో ఫస్ట్ ఈస్ క్యాంపెయిన్ లెవెల్. ఎస్, క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్, అండ్ దెన్ యాడ్ లెవెల్. సో ఈ టర్మినాలజీ చేంజ్ అవుతుందండి, కానీ వర్కింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట అన్ని యాడ్ రన్నింగ్ ప్లాట్ఫామ్స్కి కూడా. సో గూగుల్ యాడ్స్ అయితే అకౌంట్ లెవెల్ అని, క్యాంపెయిన్ లెవెల్ అని అలా చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది. అక్కడ యాడ్ గ్రూప్ అన్నాం, ఇక్కడ యాడ్ సెట్ అంటున్నాం అంతే. సో ది వర్కింగ్ ఈ సేమ్, బట్ టర్మినాలజీ అనేది చేంజ్ అవుతా ఉంది అంతే. నా సో లెట్ మీ షో ఏ పిక్చర్. సో మనం కనుక ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటే దాంట్లో ఈ త్రీ లెవెల్స్ ఉంటాయి అనమాట. యాడ్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ కనుక మీకు మల్టిపుల్ క్లయింట్స్ ఉన్నారు, మల్టిపుల్ క్లయింట్స్ని మీరు ఒకే చోట మేనేజ్ చేయాలి అనుకుంటే మీరు మెటా బిజినెస్ సూట్లోకి వెళ్ళి బిజినెస్ పోర్ట్ఫోలియో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా కనుక క్రియేట్ చేసుకుంటే మీరు మల్టిపుల్ క్లయింట్స్ని, మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ని ఒకే దగ్గర నుంచి హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. అంత అవసరం లేదు అని మీరు అనుకుంటే సింపుల్గా ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ త్రూ కూడా మీరు యాడ్స్ అనేటివి రన్ చేసుకోవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ల్యాండ్ అయ్యేది ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోని యాడ్స్ రన్ చేయాలి అంటే. నా సో ఫస్ట్ ఈ క్యాంపెయిన్ లెవెల్లో ఏంటి? సో ఈ క్యాంపెయిన్ లెవెల్లో వీ హ్యావ్ టు డిఫైన్ వాట్ వీ వాంట్ టు అచీవ్. సో మనకు ఏం కావాలి ఈ యాడ్ వల్ల? ఈ యాడ్ రన్ చేస్తున్నాం సరే, సో యాడ్ రన్ చేయడం వల్ల నాకు ఏం ఆబ్జెక్టివ్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అనేది క్యాంపెయిన్ లెవెల్లో మనం చెప్తామన్నమాట. ఓకే. సో వీ డిఫైన్ అవర్ మెయిన్ అడ్వర్టైజింగ్ గోల్. సో అడ్వర్టైజింగ్ గోల్ అంటే ఇట్ కెన్ బి నాకు వెబ్సైట్ ట్రాఫిక్ కావాలా, లేదంటే బ్రాండ్ అవేర్నెస్ కావాలా, నా వీడియోకి వ్యూస్ కావాలా, అలాగా ఈ యాడ్ రన్ చేయడం వల్ల నాకు ఏం గోల్ అనేది ఫుల్ఫిల్ అవ్వాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం అనమాట. హియర్ వీ కెన్ క్రియేట్ అప్ టు 1000 క్యాంపెయిన్స్ ఇన్ వన్ యాడ్ అకౌంట్. ఒక యాడ్ అకౌంట్లో మనం 1000 క్యాంపెయిన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. సారీ, 10,000 క్యాంపెయిన్స్, 10,000 క్యాంపెయిన్స్ అనేటివి క్రియేట్ చేసుకోవచ్చు. So next level is ad set level. So this is where we decide who will see our ad, where this ad appear, and how much we'll spend. సో ఈ మూడు కూడా డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ కింద మెన్షన్ చేశారు చూడండి. సో టార్గెటింగ్ అంటే ఎవరు నా యాడ్ చూడాలి, ఎవరికి నా యాడ్ కనిపించాలి, మనం ఎంత అమౌంట్ అనేది పే చేస్తాం. బడ్జెట్ మీన్స్ సో యాడ్ రన్ అవ్వాలంటే సర్టన్ బడ్జెట్ అనేది ఇవ్వాలి కదా, అలా. ప్లేస్మెంట్, ఎక్కడ మన యాడ్ అనేది ప్లేస్ అవ్వాలి. సో ఫేస్బుక్లోనా, ఫేస్బుక్ మెసెంజర్లోనా, ఇన్స్టాగ్రామ్లోనా, థ్రెడ్స్లోనా, వాట్సాప్లోనా, వీటిల్లో కూడా ఎక్కడెక్కడ. సో రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ అవ్వాలా, విత్ ఇన్ న్యూస్ ఫీడ్ కనపడాలా, వీడియోస్లో కనపడాలా, ఎక్కడ అనేది డిసైడ్ చేస్తాం. ఇంకా ఆప్టిమైజేషన్, సో ప్రాపర్గా కనిపించాలంటే ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయాలి. విల్ సీ దట్ వైల్ క్రియేటింగ్ ది యాడ్. అండ్ బిడ్ అమౌంట్, ఇవన్నీ కూడా డిక్లేర్ చేస్తాం అనమాట. సో నా ఇవి కూడా ఈ యాడ్ సెట్ కూడా ఒక క్యాంపెయిన్ కింద మనం 10,000 యాడ్ సెట్స్ అనేటివి క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ ఆడియన్స్ టార్గెటింగ్ అని చెప్తున్నాం. టార్గెటింగ్ అంటే లొకేషన్, ఏజ్, జెండర్, వీటన్నిటిని బేస్ చేసి టార్గెట్ చేయడం. ప్లేస్మెంట్స్ ఫేస్బుక్లోనా, ఇన్స్టాగ్రామ్లోనా ఎక్కడ కనిపించాలి. బడ్జెట్ అండ్ స్కెడ్యూలింగ్, సో ఎంత అమౌంట్ మనం బిడ్ చేయడానికి రెడీగా ఉన్నాము. సో ఆప్టిమైజేషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు, సో ప్రాపర్గా యాడ్ని సెట్ చేయడం. మనకేం గోల్ కావాలో మనకు తెలుసు, సో ఆ గోల్ కావాలంటే ఎలా సెట్ చేసుకోవాలి యాడ్ అనేది ఆప్టిమైజేషన్. నెక్స్ట్, యాడ్ లెవెల్. సో యాడ్ లెవెల్ ఈస్ వాట్ పీపుల్ సీ.
సో మనం ఒక క్రియేటివ్ అనేది క్రియేట్ చేసి ఫేస్బుక్కి ఇస్తే ఫేస్బుక్ అనేది ఆ క్రియేటివ్ జనాలకి చూపిస్తుంది అనమాట. సో హ్యావ్ టు ప్రొవైడ్ ఎ ప్రాపర్ క్రియేటివ్. అది ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, టెక్స్ట్ అండ్ సంథింగ్ కావచ్చు. సో ఆ వీడియో అనేది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోండి. సో వీ కెన్ గెట్ సింగిల్ ఇమేజ్, వీడియో, కెరోజల్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సంథింగ్. ఇలా డిఫరెంట్ యాడ్ ఫార్మాట్స్ మనం చూసాము గూగుల్ యాడ్స్లో. అలానే ఇక్కడ కూడా కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ సో గూగుల్ యాడ్స్లో సర్చ్ నెట్వర్క్ యాడ్ ఉండదండి. ఇక్కడ అలా ఐ మీన్ ఓన్లీ టెక్స్ట్ యాడ్స్ అనేవి ఉండవు. సో ఇమేజ్ ఆర్ వీడియో సంథింగ్ లైక్ దట్ వుడ్ వర్క్. ఓన్లీ టెక్స్ట్ అనేది ఇక్కడ వర్క్ అవ్వదు. సో ఇది ఆ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ కాదు, ఆ సపోర్ట్ చేసే అంత, అంటే టెక్స్ట్కి అంత వాల్యూ ఉన్న ప్లాట్ఫామ్ కాదు. ఎవరైనా సరే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తున్నారు అంటే వాళ్ళు ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు అన్నమాట. ఓకే. నా సో ఎప్పుడైనా సరే మీరు ఈ యాడ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు, అంటే క్రియేటివ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఆ ఇమేజ్లో ప్రాపర్గా మీ కాంటాక్ట్ ఇన్ఫో, మీ లోగో, మీ బ్రాండ్ నేమ్, ఒక కాల్ టు యాక్షన్ ఉండేలాగా చూసుకోండి. కాల్ టు యాక్షన్ అంటే సో లెర్న్ మోర్, షాప్ నవ్, బై నవ్, అలాగనమాట. సో కాంటాక్టర్స్ అలాంటివన్నీ కాల్ టు యాక్షన్ అంటాం. అంటే యూజర్ని ఒక యాక్షన్ తీసుకునేలాగా చేసే వర్డ్స్ని కాల్ టు యాక్షన్ అంటాను. అండ్ మన వెబ్సైట్ యూఆర్ఎల్ కానీ, సో మన కాంటాక్ట్ ఇన్ఫో కానీ ఇవన్నీ కూడా ఉండేలాగా చూసుకోండి. సో దే కెన్ కాంటాక్ట్ అస్. అండ్ నా సో ఈచ్ యాడ్ సెట్ కెన్ కంటైన్ అప్ టు 50 యాడ్స్. సో 50 యాడ్స్ వరకు మనం క్రియేట్ చేయొచ్చు ఈచ్ యాడ్ సెట్ కింద. సో ఓవరాల్గా చెప్పాలంటే ఎంటైర్ యాడ్ అకౌంట్లో మనం 10,000 యాడ్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో బోత్ యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్. యాక్టివ్ అంటే రన్నింగ్లో ఉండేటివి, ఇన్యాక్టివ్ యాడ్స్ అంటే మనం పాజ్ చేసినవి ఇన్యాక్టివ్ యాడ్స్ అంటాం అనమాట. అలా 10,000 యాడ్స్ వరకు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ అవసరం ఉన్నవే చేసుకోండి. అంత ఓ ఉంది కదా అని ఓ చేసుకోవాల్సిన, అన్ని క్రియేట్ చేసి రిలీజ్ చేయాల్సిన పని ఏం లేదన్నమాట. ఓకే. సో బెటర్ పర్ఫార్మింగ్ వాటిని ఒక రెండో మూడో, ఒక్కొక్క యాడ్కి ఒక 2 యాడ్స్ 3 యాడ్స్ ఉంటే చాలు, వెళ్ళనుకోండి. ఒకటి ఉన్నా ప్రాపర్గా సెట్ చేసుకుంటే వెళ్ళనుకోండి. సో టోటల్గా ఎన్ని లెవెల్స్ ఉంటాయి? క్యాంపెయిన్ లెవెల్, యాడ్ సెట్ లెవెల్ అండ్ యాడ్ లెవెల్. నా ఈ యాడ్ అనేది ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది చూద్దామండి. సో ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ క్రియేషన్. ఐ విల్ గో బ్యాక్. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్ వెళ్ళండి. ఫేస్బుక్కి వెళ్ళిన తర్వాత మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ, సారీ, మెనూ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీరు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్కి రీడైరెక్ట్ అవుతారు. ఒకవేళ అలా కాదు అంటే మీరు సపరేట్గా పక్కన ట్యాబ్లో adsmanager.facebook.com అని సెర్చ్ చేసినా సరే మీరు వెళ్ళి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో ల్యాండ్ అవుతారన్నమాట. సో రెండు సేమే. సో ఇట్స్ లోడింగ్, లెట్ ఇట్ ఓపెన్. సో చూడండి ఇలా ఉంటుంది, డైరెక్ట్గా అది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడైతే ఫస్ట్ స్క్రీన్ కనిపిస్తుంది, మళ్ళీ వీ కెన్ చూస్ ఆబ్జెక్ట్. సో డైరెక్ట్గా మీ ఆబ్జెక్టివ్ ఏందో చూస్ చేసుకోండి అని అడుగుతా ఉంది క్యాంపెయిన్ లెవెల్లో. సో ఇనిషియల్గా అయితే ఇలా ఉంటుందండి. ఇది కూడా ఓపెన్ అయితే సేమ్ ఇదే లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. నా నేను ఒక యాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా కదా. సో లెట్ మీ క్రియేట్ ఏ క్యాంపెయిన్. చూడండి క్యాంపెయిన్, యాడ్ సెట్ అండ్ యాడ్. ఫస్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాను, రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఫ్లోలో వెళ్ళిపోతాయి. అండ్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్ బిఫోర్ స్టార్టింగ్. సో అదేంటి అంటే ఇప్పుడు గూగుల్ యాడ్స్ అనుకోండి, మనం సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాం. సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్లో యూజర్ అనేవాడు వాడంతట వాడే మన బిజినెస్ కోసం సర్చ్ చేసుకుంటూ వస్తాడు, అవునా? ఆమె కరెక్ట్? హీ విల్ కమ్ టు అస్. అప్పుడు మనం మన యాడ్ అనేది చూపిస్తాం, అవునా? Yes, yes. ఇక్కడ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ థ్రెడ్స్ కానీ ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సింపుల్గా చెప్పాలంటే యూజర్ టైం పాస్ కోసం వచ్చే ప్లాట్ఫామ్స్. ఎవరు కూడా సీరియస్గా ఫేస్బుక్ ఓపెన్ చేయరండి. టైం పాస్గా రీల్స్ చూసుకోవడానికి, లేదంటే కైండ్ ఆఫ్ లైక్ ఏదో టైం పాస్ చేయడానికి మాత్రమే వస్తారు ఇక్కడ. సో మీరు గూగుల్ యాడ్స్ కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు, మెయిన్లీ సర్చ్ నెట్వర్క్ క్యాంపెయిన్ అవన్నీ కూడా కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు అండి ఫేస్బుక్లో
రన్ చేసే యాడ్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు కాస్ట్లీ అని అంటున్నా అంటే, సో ఫస్ట్ థింగ్ అక్కడ ఎస్సీఆర్పిలో మనం మెయిన్లీ 7 యాడ్స్ మాత్రమే చూపించగలుగుతాము. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎంతో మంది కంపీట్ చేయొచ్చు ఆ పర్టికులర్ కీవర్డ్కి నా యాడే కనిపించాలని. అంతమందిలో మనం టాప్ 7లో కనిపించాలి అంటే ఎక్కువ అమౌంట్ బిడ్ చేయాల్సి రావచ్చు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ సే ఇస్ వీల్ గెట్ క్వాలిటీ లీడ్స్ దేర్. సో యూజర్ వాడంతట వాడే మన దగ్గరికి వచ్చి మన యాడ్ చూస్తాడు. మన బిజినెస్ కోసం సర్చ్ చేసి మన యాడ్ చూస్తాడు. సో అక్కడ ఇట్ ఈస్ ఎ క్వాలిటీ లీడ్. సో ఎవరైనా గూగుల్కి టైంపాస్కి పోతారా అండి? ఏదైనా జెన్యున్ ఇన్ఫో కావాలంటేనే కదా గూగుల్కి పోతాం. అవునా? Yes. రైట్. సో ఫేస్బుక్కి Yeah. పాస్కి వస్తారు. సో ఇక్కడ యూజర్ వాడంతా వాడే సర్చ్ చేస్తూ రాడు. సో వాడు ఫేస్బుక్ ఏదో స్క్రోల్ చేస్తూ ఉంటే మనం వాడిని డిస్టర్బ్ చేసి మన యాడ్ చూపిస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చే లీడ్స్ మీకు క్వాలిటీ లీడ్స్ ఉంటాయని అనుకోవద్దండి. సో మీకు ఒక 100 లీడ్స్ వస్తే దాంట్లో 10 మాత్రమే క్వాలిటీ లీడ్స్ ఉండొచ్చు. అది ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అనేది మన చేతిలో ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ రన్నింగ్ యాడ్స్ ఫర్ సమ్ బిజినెస్. సో మీ దగ్గరకు వచ్చి మాకు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయండి అని అడిగినారు, మీరు రన్ చేస్తున్నారు. సో లీడ్స్ ఇవ్వడం వరకు ఓకే. తర్వాత కన్వర్ట్ అవ్వడం అనేది ఆ ల్యాండింగ్ పేజ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా కన్సల్ట్ అవుతున్నారు, వాళ్ళని ఎలా కన్విన్స్ చేసి వాళ్ళని కన్వర్ట్ చేసుకునేలాగా చూస్తున్నారు అని వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇక్కడ క్వాలిటీ లీడ్స్ అనేది కొంచెం తక్కువ. అట్లనే కాస్ట్ కూడా తక్కువ అండి. ఎందుకు? కాంపిటీషన్ ఉంటుంది, బట్ ఎవ్రీ 2 to 3 పోస్ట్కి ఒక యాడ్ కనిపిస్తుంది కదా, కొదవేం లేదు, స్క్రోల్ చేసే కొద్దీ యాడ్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో మనకు అంత హెవీ బడ్జెట్ అనేది ఇక్కడ పడదు గూగుల్ యాడ్స్తో కంపేర్ చేసుకుంటే. డన్. నా ఐల్ క్రియేట్ ఎ న్యూ క్యాంపెయిన్. క్రియేట్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ అనేది చూస్ చేసుకోండి. ఇక్కడ ఒక బయింగ్ టైప్ ఉందండి, మీరు గమనిస్తే. సో ఆప్షన్ అండ్ దెన్ రిజర్వేషన్. సో ఈ ఆప్షన్ అంటే ఏంటి? సో సింపుల్గా చెప్పాలంటే బయింగ్ టైప్ అంటే హౌ వి వాంట్ టు పే ఫర్ అవర్ యాడ్. సో ఇప్పుడు నేను యాడ్ రన్ చేయాలనుకుంటున్నాను, నేను ఏ మెథడ్లో పే చేయాలి అని అనుకుంటున్నాను అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఆప్షన్ అనేది డిఫాల్ట్ అండ్ మోస్ట్ కామన్ మెథడ్ అండి. యూజువల్గా ఆప్షన్కే వెళ్ళండి. సో ఈ ఆప్షన్ అంటే ఏంటి? సో హియర్ మనం వేరే అడ్వర్టైజర్స్తో కూడా కంపీట్ చేసి, అంటే ఆప్షన్ అంటే అదే కదా, వేలం పాట కైండ్ ఆఫ్ కంపీట్ చేసి ఇంత అమౌంట్ అనేది పే చేస్తాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆప్షన్. ఓకే. సో ఇప్పుడు మనం పెట్టే బిడ్ని బట్టి, మనం ఇచ్చే బడ్జెట్ని బట్టి యాడ్ అనేది రన్ అవుతుంది. ఇది రిజర్వేషన్ అంటే ఏంటంటే ఇన్ అడ్వాన్స్ ముందే పే చేయడం. ఓకే. అంటే రిజర్వింగ్ యాడ్ ప్లేస్మెంట్స్ అనుకోండి. సో మన యాడ్ ఎన్నిసార్లు కనపడాలి, ఎక్కడెక్కడ కనపడాలి, ఈ గ్యారంటీగా ఇంతమందికి నా యాడ్ అనేది కనపడాలి, 2000 మెంబర్స్కి 3000 మెంబర్స్కి నా యాడ్ గ్యారంటీగా కనిపించాలి, అలా అనుకోవడం అనమాట. ఓకే. సో అలా రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ప్రిడిక్టబుల్ రిజల్ట్స్ అని చెప్తున్నమాట. నాకు ఇన్ని రిజల్ట్స్ రావాలి, నేను ఇంత పే చేస్తాను అని చెప్పడం అనమాట రిజర్వేషన్. యూజువల్గా బిగ్ బ్రాండ్స్ కానీ బిగ్ ఏజెన్సీస్ కానీ ఎవరికైతే కన్సిస్టెంట్ రీచ్ కావాలి, యాడ్ ఫ్రీక్వెన్సీ మీద కంట్రోల్ ఉండాలి. యాడ్ ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు మన యాడ్ కనపడాలి అని అనమాట. సో దాని మీద కంట్రోల్ ఉండాలి అనుకునే వాళ్ళు రిజర్వేషన్కి వెళ్తారు. సో లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో నాకు 1 మిలియన్ ఇంప్రెషన్స్ కావాలి, సో 10 డేస్లో, అంటే 1 మిలియన్ టైమ్స్ నా యాడ్ కనపడాలి విత్ ఇన్ 10 డేస్లో, నేను ఇంత అమౌంట్ కట్టేస్తాను, నీకు అప్ ఫ్రంట్ ఇంత అమౌంట్ కట్టేస్తాను, అలా చెప్పడం అనమాట. ఓకే. సో ఇది కొంచెం కాస్ట్లీ. యూజువల్గా ఆప్షన్కే వెళ్తారు అందరూ, ఆప్షన్కే వెళ్ళండి. పెద్ద బ్రాండ్ పెద్ద బిజినెస్ అయినా నా దగ్గర చాలా బడ్జెట్ ఉంది, నాకు ఖచ్చితంగా ఇన్ని ఇంప్రెషన్స్ కావాలి, ఇంతమందికి రీచ్ అవ్వాలి, ఇంత రిజల్ట్ కావాలి అనుకుంటే దానికి వెళ్ళండి. ఓకే. సో ఐల్ గో ఫర్ ఆప్షన్ అండ్ దెన్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అవేర్నెస్. ఇక్కడ చాలా ఉన్నాయండి. ఆబ్జెక్టివ్ అవేర్నెస్ అని, ట్రాఫిక్ అని, ఎంగేజ్మెంట్ అని. ఓకే. సో వాట్ ఈస్ దిస్ అవేర్నెస్? సో మనకు ఒక కొత్త బ్రాండ్ ఉంది. సో ఆ బ్రాండ్కి మనకు మంచి రికగ్నిషన్ కావాలి అనుకుంటే మీరు అవేర్నెస్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో అవర్ యాడ్ విల్ రీచ్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. సో దాన్ని బ్రాండ్ అవేర్నెస్ అని అంట. ట్రాఫిక్. సో ట్రాఫిక్ అంటే అక్కడ కూడా చూసాం గూగుల్ యాడ్స్లో. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ పీపుల్ టు ఏ పర్టికులర్ డెస్టినేషన్, ఇక్కడ చెప్తున్నారు చూడండి, హోవర్ చేస్తే డెస్టినేషన్ కెన్ బి వెబ్సైట్, యూట్యూబ్,
సో మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి యూజర్స్ని రీడైరెక్ట్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ కానీ మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి కానీ యూట్యూబ్కి కానీ ఎక్కడికైనా సరే మీరు యూజర్స్ని రీడైరెక్ట్ చేయాలి అనుకుంటే, మీకు వెబ్సైట్ విజిటర్స్ కావాలి, అలాంటప్పుడు ఈ ట్రాఫిక్ పేజ్ని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఎంగేజ్మెంట్. సో ఎంగేజ్మెంట్ అంటే ఇక్కడ ఏముంటాయండి? లైక్స్, కమెంట్స్, షేర్స్, వీడియో వ్యూస్, ఎక్కువ మంది మెసేజ్ చేయాలి, ఇలా అనుకుంటే మనకి ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి. నెక్స్ట్ వన్ ఈస్ లీడ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు కలెక్ట్ యూజర్ ఇన్ఫర్మేషన్ త్రూ ఫార్మ్స్, అప్పుడు మనం ఈ లీడ్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ లీడ్స్లో ఎలా వర్క్ అవుతుందంటే, మన యాడ్ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే వెంటనే అక్కడే ఫామ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. అక్కడే యూజర్ అనేవాడు వాళ్ళ డీటెయిల్స్ అనేటివి ఫిల్ చేయొచ్చు. సో లేటర్ తర్వాత ఆ బిజినెస్ వాళ్ళు వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు. ఇది మనం ఇన్స్టాగ్రామ్లో కూడా గమనించుంటామండి, మనం గమనించారా? Yes. ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో లీడ్ ఫామ్ అంటారు దాన్ని. సో ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ని మనం త్రూ ఫార్మ్స్ కానీ అట్లా కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ యాప్ ప్రమోషన్. సో మనకు ఒక యాప్ ఉంది, యాప్ని యూజర్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న యూజర్స్ యాప్లోకి వెళ్ళి ఏదైనా కన్వర్షన్ యాక్షన్ పర్ఫామ్ చేయాలి, ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే పర్చేస్ చేయడం, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం, అలా ఏమన్నా చేయాలి. అప్పుడు యాప్ ప్రమోషన్ అనమాట. నెక్స్ట్ థింగ్ ఈజ్ సేల్స్. సో హియర్ సేల్స్ అంటే కన్వర్షన్ చేయడం. సో హియర్ ఫేస్బుక్ కానీ ఏదైనా సరే ఇట్ విల్ ఎంకరేజ్ పీపుల్ టు మేక్ ఎ పర్చేస్ ఆర్ ఎ కన్వర్షన్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ ఆర్ స్టోర్ ఆర్ సంథింగ్. సో ఏదైనా ఒక కన్వర్షన్ జరగాలి అనుకుంటే సేల్స్కి వెళ్ళాలన్నమాట. సో యూజువల్గా ఈ టర్మ్స్ అన్నీ మీరు కొంచెం ఫెమిలియరే ఉంటారు, గూగుల్ యాడ్స్ చూసేసారు కాబట్టి. ఐ విల్ చూస్ అవేర్నెస్ అండ్ దెన్ ఐ విల్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఫస్ట్ అవేర్నెస్తో స్టార్ట్ చేద్దాం. నా సో మీ క్యాంపెయిన్కి ఒక ప్రాపర్ నేమ్ అనేది ఇవ్వండి. సో ఐల్ గివ్ లైక్, సో సంథింగ్ లైక్ డిజి రెడీ అని ఇస్తున్నా. సో ఒకవేళ కనుక మీరు మల్టిపుల్ క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటే ఏ క్యాంపెయిన్ దేని గురించి అని గుర్తుపట్టాలంటే దీని త్రూనే అండి. అందువల్ల ప్రాపర్గా అనేది ఇచ్చుకోండి. సో నేను అవేర్నెస్ ఇది రన్ చేస్తున్నాను అన్నట్టు అవేర్నెస్ అని పెడతాను. నెక్స్ట్, సో బయింగ్ టైప్ ఆప్షన్, ఇది ఆల్రెడీ మనం చూస్ చేసేసుకున్నామండి. క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ అవేర్నెస్ అంటే ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు అనమాట, ఎడిట్ మీద క్లిక్ చేస్తే. సో ఐ క్లిక్ ఆన్ షో మోర్ ఆప్షన్స్. సో క్యాంపెయిన్ స్పెండింగ్ లిమిట్, ఐ ఎడిట్ ఇట్. సో యాడ్ క్యాంపెయిన్ స్పెండింగ్ లిమిట్ అంటే ఏంటంటే, సో ఈ క్యాంపెయిన్కి ఇంత అమౌంట్ మాత్రమే స్పెండ్ చెయ్యి అని మీరు గనక చెప్పాలి అనుకుంటే మీరు ఇక్కడ సర్టన్ లిమిట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో ది స్పెండింగ్ లిమిట్ ఇస్ 1000 రూపీస్ ఓన్లీ, అలా మీరు చెప్పచ్చు అనమాట. ఓకే. సో ఫర్ నవ్ ఐ డోంట్ వాంట్ గివ్ ఎనీ స్పెండింగ్ లిమిట్. నెక్స్ట్, సో అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ బడ్జెట్, ఇది ఎనేబుల్ చేయండి. సో దీనివల్ల వీ కెన్ కంట్రోల్ స్పెండింగ్ ఫర్ ఈచ్ యాడ్ సెట్. సో నా బడ్జెట్ మనం ఆల్రెడీ టర్మ్స్ విన్నాం, డైలీ బడ్జెట్, లైఫ్ టైం బడ్జెట్. డైలీ బడ్జెట్ అంటే ఏంటంటే, సో పర్ డే నేను ఇంత అమౌంట్ స్పెండ్ చేయాలి అని కనుక మీరు అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ థింగ్. సో లైఫ్ టైం బడ్జెట్ అంటే టోటల్ ఈ క్యాంపెయిన్ రన్ చేసిన రోజులు నేను ఇంత అమౌంట్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా, అలాంటప్పుడు మీకు లైఫ్ టైం బడ్జెట్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఐ విల్ గో విత్ డైలీ బడ్జెట్. సో పర్ డే ఐ వాంట్ స్పెండ్ సమ్ 200 రూపీస్ అనుకుందాం. సో ఎగ్జాక్ట్ 200 స్పెండ్ చేస్తుందా అండి? సో అలా ఏం Mm. లేదండి. సో ఇట్ మే స్లైట్లీ వేరీ, కొంచెం ఎక్కువైనా స్పెండ్ చేయొచ్చు. సో ఒకవేళ కనుక క్లిక్స్ కానీ అట్లాంటివి తక్కువ వస్తే తక్కువ కూడా స్పెండ్ చేయొచ్చు అండి, గూగుల్ యాడ్స్ లాగానే అనమాట. ఓకే. సో లైఫ్ టైం బడ్జెట్ కూడా అంతే. కాకపోతే లైఫ్ టైం బడ్జెట్లో ఏంటి, సో పర్ డే ఎంత స్పెండ్ అవ్వాలి అనేది ఫేస్బుక్కే డిసైడ్ చేస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా నేను పర్ డే 200 రూపీస్ స్పెండ్ చేయాలి అని చెప్తున్నా. కానీ ఇక్కడ లైఫ్ టైం బడ్జెట్ తీసుకొని నేను ఒక 1000 రూపీస్ ఇచ్చాను అనుకుందాం. సో ఐఎమ్ గివింగ్ 1000 రూపీస్ అస్ లైఫ్ టైం బడ్జెట్ అని అనుకుందాం. సో నా వాట్ విల్ హ్యాపన్ ఈస్ ఐ అనోటేట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 7 డేస్కి యాడ్స్ రన్ చేస్తున్నా అనుకుందాం. సో ఫస్ట్ డే నాకు మంచి క్లిక్స్ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. సో అప్పుడు గూగుల్ 500 రూపీస్ కూడా స్పెండ్ చేయొచ్చు. సెకండ్ డే నాకు అంత క్లిక్స్ రాలేదు, అంతేం రాలేదు, సో ఇట్ మే స్పెండ్ ఓన్లీ 200 రూపీస్. నెక్స్ట్ డే, థర్డ్ డే, సో 100 రూపీసే స్పెండ్ చేయొచ్చు. సో అలాగా. సో ఫేస్బుకే డిసైడ్ చేస్తుంది అనమాట. సో పర్ డే
ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి అనేది ఫేస్బుక్ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో అలా కాదు, పర్ డే నేనే డిఫైన్ చేస్తాను అని కనుక మీరు అనుకుంటే యూ కెన్ హ్యాపీలీ గో విత్ డైలీ బడ్జెట్. సో ఐ విల్ రిమూవ్ దిస్. అర్థమైంది కదండి? Yes. నా ఇక్కడ క్యాంపెయిన్ బిడ్ స్ట్రాటజీ. ఐ ఎస్, ఇది కూడా మనం ఎడిట్ చేయొచ్చు. ఈ క్యాంపెయిన్ బిడ్ స్ట్రాటజీ అంటే ఏంటి? సో ఇక్కడ త్రీ ఉంటాయండి మోస్ట్లీ: హైయెస్ట్ వాల్యూమ్, కాస్ట్ పర్ రిజల్ట్ గోల్ అండ్ అదర్ ఆప్షన్స్ అని. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేస్తాము. ప్రస్తుతానికైతే హైయెస్ట్ వాల్యూమ్ అనేది చూస్ చేసుకోండి. సో నేను తర్వాత క్లాసెస్లో ఇవి ఏంటి అనేది ఇన్ డెప్త్గా చెప్తాను. సో ఒకే రోజు అన్ని చెప్తే ఎక్కువ కాబట్టి. సో ఫర్ నౌ చూస్ హైయెస్ట్ వాల్యూమ్. హైయెస్ట్ వాల్యూమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నాకు ఎక్కువ ఇంప్రెషన్స్ కావాలి, ఎక్కువ మందిని రీచ్ అవ్వాలి నా యాడ్. సో యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ నా యాడ్ అనేది రీచ్ అవ్వాలి. సో నా బడ్జెట్ స్కెడ్యూలింగ్. సో ఇంక్రీజ్ యువర్ బడ్జెట్ డ్యూరింగ్ స్పెసిఫిక్ డేస్ ఆర్ టైమ్స్. అంటే సో ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పేసాం ఇక్కడ ఏమని, పర్ డే నేను 200 రూపీస్ స్పెండ్ చేస్తాను అని చెప్పేసిన. అది కాక మళ్ళీ వీడు ఎక్స్ట్రా ఆప్షన్ ఇస్తున్నాడు ఏమని తెలుసా? సో మీరు కావాలి అంటే, సో ఈ పర్టికులర్ డేస్లో లైక్ April 12 టు April 30, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేస్ అనుకుందాం. ఈ డేస్లో మీరు 50 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేయి ఇంకా అని మీరు చెప్పొచ్చంట. అలాగ కావాలనుకుంటే కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో యాక్చువల్గా అయితే నేను పర్ డే 200 స్పెండ్ చేయనే చెప్తున్నా. ఒకవేళ కనుక మీరు కావాలి అనుకుంటే ఈ 2 డేస్ని ఎక్సెప్షన్గా చూస్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్ 15 to 16. సో ఈ 1 డే మీరు ఇచ్చిన బడ్జెట్ కన్నా, సో ఇంక్రీజ్ డైలీ బడ్జెట్ బై అమౌంట్ ఆఫ్ 50 రూపీస్. అలా మీరు బై పర్సంటేజ్ కానీ బై రూపీస్ కానీ ఇంత అమౌంట్ ఎక్స్ట్రా స్పెండ్ చేయొచ్చు అని మనం చెప్పొచ్చు అనమాట. ఒకవేళ కనుక మీకు ఆ డేస్ ఇంపార్టెంట్ అనుకుంటే ఆ డేస్ని సెట్ చేసి మీరు ఇవ్వండి. సో నేను అలా ఏం ఇవ్వట్లేదు. సో సింప్లీ ఐఎమ్ మూవింగ్ ఆన్. సో బడ్జెట్ స్కెడ్యూలింగ్ ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. మీకు ఏమైనా అవసరం ఉంటే మీరు సెట్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ థింగ్ ఈస్ ఏఆర్బి టెస్టింగ్. సో ఏఆర్బి టెస్టింగ్ అంటే ఏంటి? దీన్నే మనం స్ప్లిట్ టెస్టింగ్ అని కూడా అనొచ్చండి. సో రైట్ హియర్. సో స్ప్లిట్ స్ప్లిట్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ మెథడ్ టు కంపేర్ టూ ఆర్ మోర్ వర్షన్స్ ఆఫ్ ఎన్ యాడ్ టు ఫైండ్ అవుట్ విచ్ వన్ ఈస్ పర్ఫార్మింగ్ బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆర్ఎల్స్ మనం 2 యాడ్స్ క్రియేట్ చేసామని అనుకుందామండి. సో ఇప్పుడు 2 యాడ్స్ క్రియేట్ చేసినప్పుడు ఏ యాడ్ బాగా పర్ఫామ్ అవుతుందని ఎలా తెలుసుకోవాలి? త్రూ దిస్ ఏఆర్బి టెస్టింగ్. సో ఏ యాడ్కి అయితే ఎక్కువ ఇంప్రెషన్స్ వస్తున్నాయో, ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయో, ఎక్కువ మంది ఎంగేజ్ అవుతున్నారో ఆ యాడ్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్టు. సో అది మనకు పర్సనల్గా తెలుసుకోలేం కదా, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది. సో అలా కావాలి అనుకుంటే సో వీ కెన్ హ్యాపీలీ చూస్ దిస్ ఏఆర్బి టెస్టింగ్. ఓకే. సో మనం క్రియేటివ్ ఇచ్చిన తర్వాత ఎన్ని డేస్ టెస్ట్ రన్ చేయాలి, 7 డేసా 10 డేసా అలా డిసైడ్ చేసుకొని చూడండి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీ ఏఆర్బి టెస్టింగ్ చేసేటప్పుడు ఓన్లీ చేంజ్ వన్ ఎలిమెంట్ ఎట్ ఎ టైం. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఏ ఉంది, యాడ్ ఏలో ఒక సిటీఏ పెట్టారు, యాడ్ బిలో ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ సిటీఏ పెట్టి టెస్ట్ చేయడం. లేదు అంటే యాడ్ ఏలో ఒక ఆఫర్ ఇచ్చారు, యాడ్ బిలో ఆఫర్ లేకుండా ఇంకొక యాడ్ క్రియేట్ చేశారు క్రియేటివ్. అలాగా చేసుకోండి. సో మీరు బల్క్ చేంజెస్ చేశారనుకోండి, దేనికి యూజర్ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడు, ఎందువల్ల ఈ యాడ్కి ఎక్కువ క్లిక్స్ వస్తున్నాయి, ఎందుకు వల్ల ఈ యాడ్ బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం కనుక్కోవడం కష్టం అవుతుంది అనమాట. ఓకే. సో డోంట్ చేంజ్ మల్టిపుల్ థింగ్స్ ఎట్ వన్స్. సో గో విత్ వన్ బై వన్. సో అప్పుడే మనకు క్లియర్ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ అనేటివి తెలుస్తాయి. సో అండ్ టెస్ట్ రన్ అనేది మినిమం 3 to 7 డేస్ చేయండి. సో ఫేస్బుక్కి కూడా మనం 1 డేలో పెట్టి 1 డేలో మళ్ళీ ఆపేస్తే ఫేస్బుక్ కూడా ప్రాపర్ ఆడియన్స్ని రీచ్ అవ్వలేదండి. సో ఫేస్బుక్ అయినా గూగుల్ యాడ్స్ అయినా మినిమం ఒక 3 to 7 డేస్ ఆర్ 10 డేస్ రన్ చేస్తే సో మన ప్రాపర్ ఆడియన్స్ అనేది ఎవరు అనేది వాటికి అర్థమవుతుంది. ఇది కూడా ఏఐఏ కదా, సో వాటికి అర్థమవుతుంది. సో దట్ ప్రాపర్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో మినిమం ఇన్ని డేస్ అనేది రన్ చేసుకోండి. నా నెక్స్ట్ థింగ్ ఈ స్పెషల్ యాడ్ కేటగిరీస్. సో మీరు ఏమన్నా దీని రిలేటెడ్ యాడ్స్ రన్ చేస్తున్నారా అని అడుగుతుందండి. సో సోషల్ ఇష్యూస్ రిలేటెడ్, ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, హౌసింగ్ రిలేటెడ్. సో ఒకవేళ కనుక మీ యాడ్స్ వీటి రిలవెంట్ అయితే ఆ ఆప్షన్ అనేది చూస్ చేసుకోండి. సో ప్రస్తుతానికైతే సో మై థింగ్ ఈజ్ నాట్ రిలవెంట్ టు ఎనీథింగ్, ఎంప్లాయ్మెంట్కి కానీ ఫైనాన్షియల్
క్రెడిట్ కార్డ్స్ కానీ ఇట్లాంటివి దేనికి కూడా రిలవెంట్ కాదు. ఒకవేళ కనుక మీరు ఇక్కడ చూస్ చేసుకోకుండా యాడ్ రన్ చేశారనుకోండి, యాడ్ రిజెక్ట్ అవుతుంది అనమాట. సో మేక్ షూర్ యూ చూస్ అకార్డింగ్లీ. సో నా ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇప్పుడు మనం యాడ్ సెట్ లెవెల్కి వెళ్ళిపోయినాం. సో ఇక్కడ కూడా యాడ్ సెట్కి ఒక నేమ్ అనేది ఇచ్చేసుకోండి. సో అవేర్నెస్ యాడ్ సెట్ సంథింగ్ అని ఉంది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ సో పర్ఫార్మెన్స్ గోల్. సో పర్ఫార్మెన్స్ గోల్ చెప్పాలి అంటే దీన్ని ఇంతకుముందు ఆప్టిమైజేషన్ ఫర్ యాడ్ డెలివరీ అని ఉండేదండి. ఇప్పుడు దీన్ని పర్ఫార్మెన్స్ గోల్గా నేమ్ మార్చారనమాట. సో హియర్ ఇక్కడ మనం చాలా చూడొచ్చు. వీటి గురించి కూడా ఫర్దర్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపటి క్లాస్లో. ఒకేసారి అని చెప్తే ఎక్కవు. నా సో ఈ గోల్ చూస్ చేయడం వల్ల మనం ఏం చెప్తున్నామంటే ఫేస్బుక్కి కానీ మెటాకి కానీ, సో వాట్ స్పెసిఫిక్ యాక్షన్ వీ వాంట్ టు టేక్ టు ఫోకస్ ఆన్ విత్ ఇన్ అవర్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు నా క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అవేర్నెస్ అన్నమాట. సో నా క్యాంపెయిన్ ఆబ్జెక్ట్ని రీచ్ అవ్వాలి అంటే నా యాడ్ అనేది మాక్సిమం నెంబర్కి కనపడాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి కనపడాలి. సో యూజువల్గా బ్రాండ్ అవేర్నెస్ అంతే అంతే కదండి. సో నా నా బిజినెస్ గురించి కానీ నా గురించి ఏం తెలియని వాళ్ళకి నా యాడ్ కనిపించాలి. సో సో దే విల్ బికమ్ లైక్ ఓకే, వీళ్ళు వీళ్ళ గురించి నేను చూశాను, నాకు తెలుసు అనే ఫీలింగ్ వాళ్ళకి జనరేట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మందికి మన యాడ్ అనేది రీచ్ అవ్వాలి. సో మ్యాక్సిమైజ్ రీచ్ ఆఫ్ యాడ్స్ అనేది నేను చూస్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో యూ కెన్ చూస్ అకార్డింగ్లీ. సో వీటి గురించి ఇన్ డెప్త్ మళ్ళీ మాట్లాడు. సో నా ఇక్కడ నేను మ్యాక్సిమం రీచ్ ఆఫ్ యాడ్స్ చూస్ చేసుకున్నాను. అండ్ ఫేస్బుక్ పేజ్. సో మీరు ఏ ఫేస్బుక్ పేజ్లో యాడ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇంతకుముందు చెప్పా కదా, మీరు ఫేస్బుక్ పేజ్ అనేది క్రియేట్ చేసి ఉండాలి అని. ఇక్కడ 2 పేజెస్ ఉన్నాయి, నేను ఈ పేజ్ చూస్ చేసుకుంటాను. సో ఈ పేజ్ త్రూనే యాడ్స్ అనేటివి రన్ అవుతాయి. ఈ పేజ్ పేరు అనేది మీ యాడ్ పైన కనిపిస్తుందండి. సో ప్రాపర్గా ఉండండి. నా నెక్స్ట్ థింగ్ ఈస్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. సో ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే, సో ఒకవేళ మన ఆబ్జెక్టివ్ గనక ఇంప్రెషన్స్ కానీ రీచ్ కానీ అవుతే, సో వీ కెన్ లిమిట్ హౌ మెనీ టైమ్స్ ఏ పర్సన్ కెన్ సీ అవర్ యాడ్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ టైం పీరియడ్. సో ఒక యూజర్ అనేవాడికి మన యాడ్ ఎన్నిసార్లు కనపడాలి ఈ పర్టికులర్ టైంలో అనేది డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఫ్రీక్వెన్సీ టార్గెట్. సో టార్గెట్ అంటే ఏంటంటే, ఓకే కంటిన్యూ. So target means it aims to show our ad to certain number of times. చూడండి ఇక్కడ, సో యావరేజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ యు వాంట్ పీపుల్ టు సీ అవర్ యాడ్స్. సో జనాలకి మన యాడ్ అనేది ఎన్నిసార్లు కనిపించాలి అనేది టార్గెట్. క్యాప్ మీన్స్, క్యాప్ అంటే లిమిట్ చేయడం అని. టార్గెట్లో ఏం చేస్తామంటే ఎన్నిసార్లు కనిపించాలి అనేది చెప్తామన్నమాట. ఈ క్యాప్లో మాత్రం సో ఇట్ లిమిట్స్ హౌ ఆఫెన్ వన్ పర్సన్ సీస్ అవర్ యాడ్. ఒక యూజర్ అనేవాడికు ఎన్నిసార్లు మన యాడ్ చూడాలి, ఎన్నిసార్లు మాత్రమే కనిపించాలనేది ఇక్కడ చెప్పచ్చు. సో సింప్లీ ఐ చూస్ దిస్ క్యాప్. సో ఇక్కడ చూడండి, 2 times every 7 days. సో 7 daysలో ఒక యూజర్ అనేవాడు నా యాడ్ 2 times మాత్రమే చూడాలి అని మనం లిమిట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆర్ఎల్స్ మనం ఇక అంటే చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. సో ఐ విల్ చేంజ్ దిస్. సో ఒక 3 times చూడొచ్చు 7 daysలో, కానీ 8 daysలో కానీ ఒక 3 times. సో ఇట్ మ్యాక్సిమం విల్ ఎయిమ్ టు స్టే 3 impressions every 8 days. ఎవ్రీ 8 daysలో సేమ్ యూజర్కి 3 times మన యాడ్ కనిపిస్తుంది. టార్గెట్ అంటే ఎన్నిసార్లు కనిపించాలి, సో ఎవ్రీ 7 days 2 times కనిపించాలి అన్నట్టు చెప్తున్నాం అనమాట. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే ఇవి కొంచెం సిమిలర్గానే ఉంటాయి, కానీ అర్థం చేసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎన్నిసార్లు యూజర్కి మన యాడ్ కనిపించాలి అనేది టార్గెట్, ఇన్నిసార్లు మాత్రమే కనిపించాలి అనేది క్యాప్ అనమాట. ఓకే, క్లియర్ టిల్ నౌ? Yes. సో Yeah. వీల్ ఎయిమ్ టు డెలివర్ అబౌట్ 2 impressions. సో మినిమం ఇన్నిసార్లు కనిపించాలి, ఇది ఇన్నిసార్లే కనిపించాలి. నెక్స్ట్, సో డైనమిక్ క్రియేటివ్. ఈ డైనమిక్ క్రియేటివ్ అంటే ఏంటి? సో ఈ డైనమిక్ క్రియేటివ్ అంటే మీకు ఇక్కడే అర్థం అవ్వాలి డైనమిక్ అంటే. సో ఇది మొత్తం ఫేస్బుక్ చేతిలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది కనుక ఎనేబుల్ చేస్తే మనం వీ హ్యావ్ టు అప్లోడ్ సెవరల్ వర్షన్స్ ఆఫ్ ఇమేజెస్, వీడియోస్, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్స్, కాల్ టు యాక్షన్స్, ఇంకా ప్రైమరీ టెక్స్ట్ కానీ ఇవన్నీ కూడా మనం సెవరల్ వర్షన్స్ అనేవి ఫేస్బుక్ కనుక ఇస్తే
ఈ ఫేస్బుక్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా మల్టిపుల్ యాడ్ వేరియేషన్స్ అనేది క్రియేట్ చేసుకుంటుంది అనమాట. ఫేస్బుక్కే ఏ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది అనేది టెస్ట్ చేసుకుంటుంది. సో మల్టిపుల్ క్రియేటివ్స్ కైండ్ ఆఫ్ థింగ్ మనం క్రియేట్ చేస్తే ఫేస్బుక్కే డిసైడ్ చేసుకుంటుంది అనమాట. యూజర్స్కి చూపించి ఏది బాగా వర్క్ అవుతుంది, ఏది బాగా వర్క్ అవ్వట్లేదు అనేది ఫేస్బుక్కే డిసైడ్ చేసుకుంటుంది. ఓకే. సో డెలివరీ టైప్ ఇది ఇంత మామూలుగా అయితే గూగుల్ యాడ్స్లో ఉండేది, ఇప్పుడు తీసేశారు. సో స్టాండర్డ్, యాక్సెలరేటెడ్ టూ ఉంటాయండి ఇక్కడ. సో స్టాండర్డ్ డెలివరీ అంటే, సో చూడండి, పేసింగ్ టు కంట్రోల్ యువర్ స్పెండ్. స్టాండర్డ్ అంటే, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం ఒక యాడ్ అనేది రన్ చేస్తున్నాం అనుకుందాం. సో మనము సర్టన్ బడ్జెట్ అనేది పెట్టాం. యాడ్ అనేది ఫస్ట్ 2 to 3 అవర్స్లోనే యాడ్కి చాలా క్లిక్స్ వచ్చేసాయి. నా బడ్జెట్ అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. అప్పుడు నా యాడ్ కనిపించడం అనేది ఆగిపోతుంది. అవునా? యా. అలా కాదు, నేను స్టాండర్డ్ డెలివరీ చూస్ చేసుకున్నాను అనుకోండి, ఫేస్బుక్కే ఆటోమేటిక్గా నా యాడ్ అనేది త్రూ అవుట్ ది డే కనిపించేలాగా చూస్తుంది అనమాట. సో ఫస్ట్ అవర్లో నాకు ఎక్కువ క్లిక్స్ వచ్చేస్తున్నాయి, అప్పుడు కొంతసేపు నా యాడ్ చూపించడం ఆపేస్తుంది, మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ చూపించడం స్టార్ట్ చేస్తుంది. అలా త్రూ అవుట్ ది డే నా యాడ్ కనిపించేలాగా చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ స్టాండర్డ్ డెలివరీ. ఇంకొకటి యాక్సిలరేటెడ్ అని ఉంటుంది అనమాట. సో రేపే నాకు ఒక ఈవెంట్ ఉంది, రేపే నాకు ఒక లాంచ్ ఉంది, ఇమీడియట్ గా జనాలందరికీ విగరస్ గా అడ్వర్టైజ్మెంట్ చేసేయాలి, ఎక్కువ యాడ్స్ కనిపించేయాలి, అలా అనుకున్నప్పుడు మనం యాక్సిలరేటెడ్ కి వెళ్ళాలన్నమాట. సో యూజువల్లీ గో విత్ స్టాండర్డ్ ఓన్లీ. సో కొంచెం బడ్జెట్ అనేది ప్రాపర్ గా ఎగ్జాస్ట్ అవుతుంది. యాక్సిలరేటెడ్ అంటే బడ్జెట్ ఫాస్ట్ గా ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఎక్కువ యాడ్స్ కూడా కనిపించేస్తాయి అనమాట, తక్కువ టైంలో ఎక్కువ మందికి యాడ్స్ కూడా రీచ్ అయిపోతాయి అనమాట. ఓకే. సో యూజువల్ గా అయితే గో విత్ స్టాండర్డ్ ఓన్లీ అనమాట. డైనమిక్ క్రియేటివ్ కూడా అయిపోయింది. నెక్స్ట్, లైఫ్ టైం బడ్జెట్ అండ్ డైలీ బడ్జెట్. మనం ఆల్రెడీ బడ్జెట్ అండ్ స్కెడ్యూలింగ్ చూస్ చేసేసుకున్నాము. సో ఆల్రెడీ నేను 200 per డే ఎంతో పెట్టాను కదా, అందువల్ల ఇది 14,000 తీసుకుంది. నేను స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ సెట్ చేస్తాను, 30 days కదా. ఐ చూస్ లైక్ సమ్ 14 days ఆర్ సంథింగ్, కస్టమ్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో May 12th నుంచి May 31st వరకు అలా రన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ కెన్ చూస్ డైలీ బడ్జెట్. సో లైఫ్ టైం బడ్జెట్ ఫర్ ఇయర్ యాడ్ సెట్ అంటున్నారు. సో 200 per డే నేను స్పెండ్ చేస్తాను అని చెప్పాను. ఓకే. సో నవ్ ఐ విల్ స్క్రోల్ డౌన్ అబెట్. సో ఇంకోటి మీకు బడ్జెట్ స్కెడ్యూలింగ్లో ఎలా చెప్పాలి అంటే, యాడ్ సెట్ కూడా ఒక్కోసారి మీకు మనీ మెన్షన్ చేయండి అని అడుగుతుంది అనమాట బడ్జెట్ స్కెడ్యూలింగ్. సో యాడ్ సెట్కి ఒక్కటే పెట్టడం అంటే ఏంటంటే, ఓకే. ఐ సో లెట్స్ థింక్ దట్. సో ఐఎమ్ క్రియేటింగ్ 2 or more యాడ్ సెట్స్. సో ఇప్పుడు నేను యాడ్ సెట్ 1, యాడ్ సెట్ 2, యాడ్ సెట్ 3, అలా 3 యాడ్ సెట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇప్పుడు సపరేట్గా ఒక్కొక్క యాడ్ సెట్కి మనం మెన్షన్ చేస్తున్నాం అనుకోండి, ఇంత బడ్జెట్ స్పెండ్ చేయని. సో అదే సపరేట్గా అలానే స్పెండ్ చేసుకుంటూ వెళ్తుంది. అలా కాదు, టోటల్ క్యాంపెయిన్కి ఇంత అని ఇస్తున్నాం అనుకోండి, అదే డిసైడ్ చేస్తామన్నమాట, ఫేస్బుక్కే డిసైడ్ చేస్తుంది. యాడ్ సెట్ 1కి ఎంత స్పెండ్ అవ్వాలి అమౌంట్, యాడ్ సెట్ 2కి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, యాడ్ సెట్ 3కి ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి అనేది ఫేస్బుక్కే డిసైడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో అంటే దీనికి 500 స్పెండ్ చేస్తే దీనికి 600 అవ్వచ్చు, దీనికి 100 అవ్వచ్చు, అలాగనమాట ఫేస్బుక్కే డిఫైన్ చేస్తుంది. అలా కాదు అని మనమే డిఫైన్ చేస్తే, సో పర్ యాడ్ సెట్ ఇంత స్పెండ్ చేయి, పర్ యాడ్ సెట్ 2 ఇంత స్పెండ్ చేయని మనం క్లియర్గా డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఏది ఎప్పుడు చూస్ చేసుకోవాలి అని అంటే, ఒకవేళ గనక మనము మన క్యాంపెయిన్లో ఒక యాడ్ సెట్టే ఉందనుకోండి, క్యాంపెయిన్ లెవెల్లో మనం ఇచ్చినా ఏం ప్రాబ్లం లేదు. సో ఒకటే యాడ్ సెట్ ఉంది కాబట్టి మొత్తం దానికే మనీ అంతా స్పెండ్ అవుతుంది. అలా కాదు, క్యాంపెయిన్ లెవెల్లో మనం 1000 రూపీస్ ఇచ్చాము కానీ 3-4 యాడ్ సెట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఫేస్బుక్కే డిసైడ్ చేసుకుంటాం, దాని బదులు మనమే డిసైడ్ చేస్తే బెటర్ అన్నమాట. ఓకే. ఎక్కువ యాడ్ సెట్స్ కనుకుంటే క్యాంపెయిన్ లెవెల్ కాకుండా యాడ్ సెట్ లెవెల్లో మీ బడ్జెట్ అనేది డిఫైన్ చేసుకోండి. లేదు, ఒకటే యాడ్ సెట్ ఉంది అంటే మీరు క్యాంపెయిన్ లెవెల్లో డిఫైన్ చేసుకున్నా సరే ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకే. క్లియర్ టిల్ Yeah. నా? Yes. Now this is
బడ్జెట్ అండ్ స్కెడ్యూలింగ్, స్కెడ్యూల్ కూడా చేసేసాం, ఏ టైం నుంచి ఏ టైం వరకు యాడ్స్ రన్ అవ్వాలని. ఇది ఇందాకే చెప్పానండి, ఇంక్రీజ్ యర్ బడ్జెట్ డ్యూరింగ్ స్పెసిఫిక్ డేస్ ఆర్ టైమ్స్. ఈ స్పెసిఫిక్ డేస్లో కానీ ఈ స్పెసిఫిక్ టైమ్స్లో కానీ మీరు ఎక్కువ స్పెండ్ చేయాలి అనుకుంటే గివ్ యర్ బడ్జెట్ అన్నట్టు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆడియన్స్ కంట్రోల్స్. ఇప్పుడు టార్గెటింగ్ అనేది లొకేషన్ టార్గెటింగ్. సో ఐ వాంట్ టు టార్గెట్ హైదరాబాద్ అనుకుంది. సో హైదరాబాద్, తెలంగాణ, ఇండియా. సో నా మీరు రేడియస్ టార్గెటింగ్ కూడా చేయొచ్చు అనమాట. 40 కిలోమీటర్స్ వరకు అన్నట్టుంది. సో విత్ ఇన్ రేడియస్ ఆఫ్, సో చుట్టుపక్కల 20 కిలోమీటర్స్ వాళ్ళ వరకు కూడా నా యాడ్ కనిపించాలి, అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు ఇలాగా. ఇది అక్కడ స్లైడర్ ఉంది, ఇక్కడ చూస్తాను. ఓకే, దిస్ ఈస్ Yeah. లొకేషన్. సో ఏ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మన యాడ్ కనిపించాలి నా. సో రీచ్ మోర్ పీపుల్ లైక్లీ టు రెస్పాండ్ యువర్ యాడ్స్. సో ఇది డిజేబుల్ చేసుకోండి అని చెప్తానండి. ఎందుకంటే సో ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ ఆప్షన్, ఇది ఆప్షన్ కనుక మనం ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఫేస్బుక్ విల్ నాట్ ఓన్లీ షో అవర్ యాడ్స్ టు పీపుల్ లివింగ్ ఇన్ అవర్ సెలెక్టెడ్ లొకేషన్, బట్ ఆల్సో టు పీపుల్ హూ షో ఇంట్రెస్ట్ ఇన్ దోస్ ఏరియాస్. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చూపించండి మన యాడ్ అని చెప్తున్నాం. ఈ ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళకే కాక హైదరాబాద్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకు కూడా చూపిస్తుందంట. సో హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ ఎవరికి కావాలండి? వేస్ట్ ఆఫ్ మనీనే కదా ఒక రకంగా, అవునా? సో అందుకే యాడ్స్ రన్ True. చేసేటప్పుడు ప్రాపర్గా చూసుకొని రన్ చేసుకోండి. సో హైదరాబాద్ మీద ఇంట్రెస్ట్ అంటే హైదరాబాద్ హోటల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, హైదరాబాద్లో ఊరికే తిరగడానికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో మన బిజినెస్ వచ్చేసి హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజీ రెడీ ఉన్నా, నేను హైదరాబాద్లో ఉండే వాళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తా. వాడు ఎక్కడో ఉండి వచ్చి జస్ట్ తిరిగేసి పోయే ఇంట్రెస్ట్ ఉండి తిరిగేసి వెళ్ళిపోతారు, అట్లాంటి వాళ్ళకి నా యాడ్ కనిపించి వేస్ట్ కదా, రైట్? సో చూసి Yeah. అకార్డింగ్లీ కొంచెం చూసి చూసుకోండి నా. సో దెన్ ఐ విల్ గో బిలో అండ్ ఏజ్ జెండర్ సెట్ చేసుకోండి, ఏ ఏజ్ వాళ్ళకి కనిపించాలి. సో ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి కనిపించాలా. సో ఇంక్లూడ్ పీపుల్ ఆన్ వాట్సాప్ హూస్ ఏజ్ ఇస్ అన్నోన్. సో మీరు గమనిస్తే రీసెంట్గా వాట్సాప్లో కూడా అప్డేట్స్లో మనకు యాడ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో అక్కడ కూడా చూపిస్తుంది అనుకుంటా, ఇంక్లూడ్ పీపుల్ ఆన్ వాట్సాప్ హూస్ ఏజ్ ఇస్ అన్నోన్. సో అలా కావాలి వద్దు అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు అండి, మీ ఆప్షన్, అది మీ ఇష్టం అనమాట. సో మినిమం 18 ఇయర్స్ వరకు అని చూపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇంకొకటి కూడా చూస్ చేసుకునేకుంటే బాగుండు. సో మినిమం 18 ఉండాలి, మినిమం 22 ఇయర్స్ ఉండే వాళ్ళ నుంచి చూపించు అని చెప్తున్నాను నేను. సో చూడండి తెలివిగా తీసేశారు. యాక్చువల్గా అయితే ఇంతకుముందు లిమిట్ ఉండే అనమాట, 18 to 24 అట్లా ఏజ్ గ్రూప్ మనం చూస్ చేసుకునేకుండా. ఇప్పుడు మినిమం ఒకటే పెట్టారు అనమాట. ఓకే, లాంగ్వేజెస్, ఐ ఆల్సో చూస్ లాంగ్వేజెస్. సో ఏ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి రావాలి. సో ఇంగ్లీష్, సో తెలుగు, వీళ్ళకి నా యాడ్ చూపించు అని చెప్తున్నాను నేను, ఇంగ్లీష్ తెలుగు వచ్చిన వాళ్ళకి. అండ్ దెన్ డీటెయిల్ టార్గెటింగ్. సో ఇక్కడ ఉంటుంది డీటెయిల్, ఇక్కడ ఉందండి ఏజ్, ఇది ఏంటి మరి? సో మినిమం ఏజ్ ఇంత ఉండాలని జస్ట్ సెలెక్ట్ చేసుకోమంటున్నాను. ఇట్స్ ఓకే, అది వాట్సాప్ కోసం అనుకుంటా, తీసేస్తే. సో మినిమం ఫర్ వాట్సాప్ అనుకుంటా, ఇట్స్ ఓకే. సో ఇక్కడ ఉందండి చూడండి, ఏజ్ గ్రూప్ ఇక్కడ ఉందన్నమాట. సో 22 నేను, సో మినిమం ఏజ్ అక్కడ 22 చూస్ చేస్తా కదా, సో ఇక్కడ ఆల్రెడీ డిఫైన్ అయిపోయింది చూడండి. సో ఇక్కడ ఐ చూస్ లైక్ ఒక 33 ఇయర్స్ వరకు, 22 to 33 ఇయర్స్ వాళ్ళకి చూపించు. జెండర్, సో ఆల్ మెన్ ఉమెన్ ఎవరైనా ఓకే. నా కమ్స్ ది డీటెయిల్ టార్గెటింగ్. సో మనం ఆడియన్స్ని డిస్క్రైబ్ చేస్తే అది టార్గెట్ చేస్తుందట, ఆటోమేటెడ్ వద్దండి, మాన్యువలే చూస్ చేసుకోండి. మనకి క్లియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం ఏదో డిస్క్రైబ్ చేస్తే అది సెలెక్ట్ చేసి పెడుతుందంట. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ దట్, ట్రై దట్ వన్స్ ఆల్సో. ఏ ఎఫెక్ట్. సో బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి అనమాట, డెమోగ్రఫీస్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమై ఉండాలి, ఎడ్యుకేషన్ లెవెల్, ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో మీరు గమనిస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, వాట్సాప్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వీళ్ళ దగ్గర కూడా టార్గెటింగ్ ఆప్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. సో గూగుల్ గారు కూడా ఇట్లాంటి ఆప్షన్స్ చూడరు అనమాట, అట్లాంటి ఆప్షన్స్ కూడా ఇస్తారు చూడండి. సో ఎట్ యూనివర్సిటీలో ఉండే వాళ్ళకు అన్నట్లు నేను చూస్ చేస్తాను ఇక్కడ. అండ్ దెన్ సో ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ,
సో మార్కెటింగ్ చదువుకున్న వాళ్ళకి చూపి, ఎంబీఏ చేసిన వాళ్ళకి, ఎందుకంటే నా ఫీల్డ్ రిలవెంట్ కాబట్టి. ఐఎమ్ చూసింగ్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్. యాడ్ అవుతా వస్తుందని అనుకుంటున్నా, అక్కడ పైన యాడ్ అవుతా వస్తుంది. అండ్ దెన్ డిజిటల్ మార్కెటింగ్ ఉందా, చూద్దాం. సో ఓకే, సో డైరెక్ట్గా సర్చ్ చేసినా సరే వస్తుంది. అండ్ దెన్ ఎంబీఏ చేసిన వాళ్ళకి కనిపించాలి నా యాడ్ అన్నట్టు నేను చూస్ చేసుకుంటున్నా. సో ఇక్కడ యాడ్ అవుతా వస్తూ ఉందండి, సెలెక్ట్ చేస్తే అవ్వలేదేమో అనుకోవద్దు. సో అండ్ దెన్ ఐ గో టు బ్రౌజ్ అగైన్. అండ్ దెన్ ఇంకా హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎంత అయి ఉండాలి, ఇండియానా అట్లా చూస్ చేసుకోవచ్చు మీరు. ఎంత ఇన్కమ్, నాకేం ఇన్కమ్తో రిలవెంట్ కాదు ఇది. లైఫ్ ఈవెంట్స్ చూడండి, యానివర్సరీ, అవే ఫ్రమ్ ఫ్యామిలీ, అవే ఫ్రమ్ హోమ్ టౌన్. సో ఇలాంటి వాళ్ళకు కూడా యాడ్ ఎలా తెలుస్తుంది అంతా. సో మీ లొకేషన్ ఇదైతా ఉంటుందండి. చాలా మంది మీరు గమనిస్తే మేము ఇక్కడ ఉన్నామని పిన్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు, ఈ మూవీ చూస్తున్నాం, ఈ థియేటర్ లో ఉన్నామని. గమనించారా? Yes. సో అలాంటివన్నీ కూడా యూస్ చేసేస్తారు అనమాట వీళ్ళు. ఓకే, సో అవే ఫ్రమ్ ఫ్యామిలీ ఉండే వాళ్ళకి కానీ, అవే ఫ్రమ్ హోమ్ టౌన్ ఉండే వాళ్ళకి ఏమైనా యాడ్ చూపించాలనుకుంటే, అండ్ దెన్ డేట్ ఆఫ్ బర్త్డే, మంత్ ఆఫ్ బర్త్, అప్కమింగ్ బర్త్డే అలా ఉన్నా సరే. సో ఫ్రెండ్స్ ఆఫ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, న్యూ జాబ్, కొత్తగా జాబ్ వచ్చింది, సో వాళ్ళకి ఏమైనా యాడ్ చూపించాలి అనుకున్నా, న్యూ రిలేషన్షిప్, న్యూలీ ఎంగేజ్డ్. సో న్యూలీ ఎంగేజ్డ్ వాళ్ళకి ఎట్లాంటి యాడ్స్ చూపిస్తాం? సో మీరు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కానీ అలా అయినప్పుడు, సో వాళ్ళకి చూపిస్తే మీకు హైర్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి కదా మిమ్మల్ని, లైక్ ఫర్ దర్ వెడ్డింగ్ షూట్ కైండ్ ఆఫ్ థింగ్, అలా అలా అనమాట. సో మీ బిజినెస్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి. గూగుల్ యాడ్స్లో కూడా ఇంత ఆప్షన్స్ లేవండి. ఇక్కడే అనమాట. సో అండ్ దెన్ పేరెంట్సా మీరు. సో పేరెంట్స్కి ఎప్పుడు చూపిస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఎ స్కూల్ ఆర్ ఎ కాలేజ్ ఉంది. సో స్టూడెంట్కి చూపిస్తే యాడ్ చేరతాడా వచ్చి డైరెక్ట్గా? లేదు కదా. పేరెంట్ ఇంప్రెస్ చేయగలిగితే పేరెంట్ వాళ్ళ స్టూడెంట్ని వాళ్ళ కిడ్ని తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేస్తారు, అట్లా అన్నమాట. సో ఎవరికి ఎట్లాంటి పిల్లలు ఉన్న వాళ్ళకి మనం యాడ్స్ చూపించాలి. ఇంకా ఫస్ట్ క్రై వాళ్ళు ఉన్నారు, లైక్ దాట్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ టాయ్ స్టోర్ ఆర్ సంథింగ్, సంథింగ్ రిలవెంట్ టు కిడ్స్ అండ్ ఆల్, యూ కెన్ షో హియర్. అండ్ దెన్ రిలేషన్షిప్. సో ఇంత రిలేషన్షిప్ టార్గెటింగ్ నేను ఎక్కడా చూడలేదు. సో ఎంగేజ్ అయిన వాళ్ళక, ఇన్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి మీ యాడ్ చూపించాలా, మ్యారేజ్ అయిన వాళ్ళక, సింగిలా, అన్స్పెసిఫైడ్. ఇంతకుముందు డివోర్సెస్ కూడా చూపించచ్చు అనే ఆప్షన్ పెట్టినాడు అండి, ఇప్పుడు తీసేసాడు. ఓకే, సో ఆ డివోర్స్ ఎప్పుడు చూపించచ్చు మనం? లైక్ ఈ మ్యారేజ్ కైండ్ ఆఫ్ ఉంటాయి కదా సైట్స్, తెలుగు మ్యాట్రిమోని, ఈ మ్యాట్రిమోని వాళ్ళకి యూజ్ అవుతాయి అనమాట. అట్లా అంత కైండ్ ఆఫ్ టార్గెటింగ్ ఉండే నా వర్క్. సో ఎంప్లాయర్స్, ఎవరు ఎంప్లాయర్స్ అంటే హైర్ చేసుకునే వాళ్ళు, కంపెనీస్ని ఎంప్లాయర్స్ అంటారు అనమాట. వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసి చూపించచ్చు. అండ్ దెన్ ఇండస్ట్రీస్, ఏ ఇండస్ట్రీస్ వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. సో నేను బిజినెస్ అండ్ ఫినాన్స్ చూస్ చేస్తున్నాను. ఇంకా కంపెనీ సైజ్ ఏమాత్రం ఉండాలో అంతా మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ, ఇంకా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూద్దాం. సో వర్క్ రిలవెంట్ జాబ్ టైటిల్స్తో కూడా చేసుకోవచ్చండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్ని నేను టార్గెట్ చేస్తున్నా. సో మేబీ హీ వాంట్స్ టు లెర్న్ మోర్ అండ్ హీ వాంట్ టు గివ్. సో సింపుల్గా మీరు ఎంటర్ కూడా ప్రెస్ చేసుకోవచ్చు. సో లేదు అంటే డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ కూడా చేసేసుకోవచ్చు అండి. సో డిజిటల్ మార్కెటింగ్ ఇంటర్న్. సో డిజిటల్ మార్కెటింగ్ రిలవెంట్ ఉండే వాళ్ళను, లేదంటే ఇంకా నేను జాబ్ గురించి సర్చ్ చేసేవాళ్ళు, జాబ్ సర్చ్లో ఉండే వాళ్ళకి నేను యాడ్ చూపిద్దాం అనుకుంటున్నా. జాబ్ హంటింగ్, స్టూడెంట్ జాబ్, జాబ్ సర్చ్, అలా దీని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి చూపించు అన్నట్టు నేను చెప్తున్నా అండి. ఎందుకు దే మే లెర్న్ అన్నట్టు. సో నా కోర్స్ నేర్చుకొని దే కెన్ గెట్ ఎ జాబ్ అన్నట్టు. సో ఇంట్రెస్ట్లోకి వెళ్తే కూడా చూసుకోవచ్చు, ఏ బిజినెస్ వాళ్ళని మీరు టార్గెట్ చేద్దాం అనుకుంటున్నారు. అడ్వర్టైజింగ్ చూస్ చేస్తున్నాం. సో బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్, ఎకనామిక్సా, సో చాలా ఉంటాయండి ఇక్కడ. మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ చూస్ అయిపోయింది. ఈమెయిల్ మార్కెటింగ్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్. సో సోషల్ మీడియా మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి సోషల్ మీడియా మార్కెటింగ్. సో వెబ్ డిజైన్, వెబ్సైట్స్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి. సో లైక్ దాట్ యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. సో చూడండి చాలా ఉన్నాయండి ఇంకా అక్కడ, ఎంటర్టైన్మెంట్ అని ఇన్ని ఆప్షన్స్ మీరు నలిసి గూగుల్ యాడ్స్లో చూడలేదు. ఇక్కడ చాలా ఉంటాయి అనమాట. లైఫ్ ఈవెంట్స్ చూడండి, డ్యాన్స్, కాన్సర్ట్స్, అబ్బా. సో టీవీలో ఏ షోస్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి మీ యాడ్ చూపిద్దాం అనుకుంటున్నారు.
ఇవన్నీ కూడా ఇంత టార్గెటింగ్. ఓకే. ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్. సో ఫ్యామిలీనా, దేని మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, హాబీస్ అండ్ యాక్టివిటీస్, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి. సో ఎవ్రీథింగ్. నేను టెక్నాలజీ పోతా చూద్దాం. సో కంప్యూటర్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి యాడ్ చూపించు. ఓకే, ఇంట్రెస్ట్. అండ్ దెన్ ఇక్కడ నాకు సైజు కూడా సరిపోవట్లేదు అనమాట. సో టెక్నాలజీ అండ్ దెన్ కంప్యూటర్స్, అది ఇంకా రావట్లేదు. కొంచెం పైకి వెళ్ళి కొంచెం లెంతీ వస్తుంది కదా. సో టెక్నాలజీ, కంప్యూటర్స్, హార్డ్ డ్రైవ్స్ మనకు రిలవెంట్ కాదు. బిహేవియర్స్కి వెళ్దాం ఇంకా. సో యానివర్సరీ. సో ఎవరికైనా యానివర్సరీ ఉంది విత్ ఇన్ 61 to 90 డేస్లో, అలాంటప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. మనం పెడతాం కదండి మన బర్త్డే, ఇప్పుడు మన ఐఎమ్ మ్యారీడ్ ఆన్ దిస్ పర్టికులర్ డేట్, ఇవన్నీ పెడతాం కదా. సో బేస్డ్ ఆన్ దట్ ఇట్ విల్ టేక్ అనమాట. సో అంటే గిఫ్ట్స్ ఏమన్నా, మీద ఒక గిఫ్ట్ షాప్ అవ్వచ్చు, అలాంటి వాళ్ళకి మీరు చూపించచ్చు. అండ్ దెన్ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలి, మొబైల్ డివైస్ యూజరా, సో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్న వాళ్ళని మీకు చూపించాలనుకుంటున్నారు. సో లైక్ దాట్ యూ కెన్ చూస్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఐఫోనా. సో డిజిటల్ యాక్టివిటీస్. సో డిజిటల్ యాక్టివిటీస్ అంటే, సో గేమ్స్ ఆడుతున్నారు, ఫేస్బుక్లో గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవచ్చు అండి. ఏం చేస్తున్నారు వాళ్ళ యాక్టివిటీస్ని బట్టి కూడా మనం టార్గెట్ చేయొచ్చు. సో వాళ్ళ ఫేస్బుక్ పేజ్ అడ్మిన్సా, ఏంటి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా అది చూస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ హూ లివ్ అబ్రాడ్, ఫ్రెండ్స్ హూ లివ్ అబ్రాడ్. సో ఇంత వైడ్ టార్గెటింగ్ అనేది సో ఫేస్బుక్లో ఒకటే పాసిబుల్ అవుతుందండి, నేను ఎక్కడ చూడలేదు. మొబైల్ డివైస్ యూజరా, ఏ బ్రాండ్ వాళ్ళని మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక మొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ ఉంది, ఈ పర్టికులర్ స్పేర్ పార్ట్స్ అమ్ముతారు, అలాంటప్పుడు ఆ పర్టికులర్ మొబైల్స్ వాడే వాళ్ళని మీరు టార్గెట్ చేయొచ్చు అన్నట్టు. సో పర్చేస్ బిహేవియర్ ఎలా ఉంది అంటే, సో లాస్ట్ టైం నుంచి ఎలా పర్చేస్ చేస్తున్నారు, ఏమైనా ఫ్రీక్వెంట్గా సర్చ్ చేస్తున్నారా, ఏ యాడ్స్ మీరు ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారు. సో కొన్ని యాడ్స్ ఆగి మరీ చూస్తామండి నచ్చితే, అవునా, అవన్నీ కూడా రికార్డ్ చేసుకుంటుంది అనమాట. సో ట్రావెల్, మీరు ఒకవేళ ట్రావెల్ ఏజెన్సీ అలా అనుకుంటే, సో ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్కి మన యాడ్ చూపించాడు అలా చెప్పొచ్చు. సో లైక్ దట్ యూ కెన్ చూస్ అండి. సో జాబ్ చేంజ్ కోసం చూస్తున్న వాళ్ళని, మీకు కావాలంటే కీవర్డ్ త్రూ కూడా సర్చ్ చేసుకోవచ్చు మీరు. సో న్యూ జాబ్ కోసం ఎతికే వాళ్ళకి చూపించు. ఇంకా సో జాబ్ చేంజ్ కానీ కెరీర్ చేంజ్ కానీ ఎతుకుదా ముందేమేమవుతుంది. సో సారీ, కెరీర్ చేంజ్. ఇక్కడైతే ఏం పెద్దగా లేదు ఆప్షన్, నేను జాబ్ చేంజ్ అయితే ఇచ్చాను. సో మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి అనమాట. సో ఐ విల్ స్క్రోల్ డౌన్. సో యూ కెన్ చూస్ ది టార్గెటింగ్ లేటర్. సో మీకు నచ్చినట్టు మీ టార్గెటింగ్ అనేది చూస్ చేసుకోండి. నారో ఆడియన్స్. నారో అంటే కండిషన్ అండి ఇంకా. సో ఇది ఉండాలి, ఇది ఉండాలి. లైక్ సింపుల్ ఐ కెన్ సే లైక్ ఈ షుడ్ బి ఏ గ్రాడ్యుయేట్ అండ్ ఈ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అతను గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అతను డిజిటల్ మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సో అతను గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, ప్లస్ జాబ్ చేంజ్ కోసం చూస్తూ ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే చూపించు అని మీరు ఇంకా నారో డౌన్ చేయొచ్చు అనమాట. నారో డౌన్ అంటే ఇంకా ఫిల్టర్ చేయడం, ఇంకా ప్రాపర్ ఆడియన్స్కి మాత్రమే చూపించు అని చెప్పడం అనమాట. సో నారో చేసే కొద్దీ మీ ఆడియన్స్ అనేది తగ్గుతూ వస్తుంది. సో పర్ఫెక్ట్ ఆడియన్స్కి అనిపించేటట్టు చేయడం అనమాట. సో ఇప్పుడు వరకు ఇది ఎనఫ్ అండి. సో మీరు కావాలంటే ఇంకా నారోవర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తాను చూడండి, నాకు ఎంతమందికి నా యాడ్ కనిపించచ్చు అనేది ఇక్కడ చూపిస్తుంది నెంబర్ అనమాట. నెక్స్ట్ సేవ్ ఆడియన్స్ మీద క్లిక్ చేసుకొని యూ కెన్ ఆల్సో గివ్ ఎ నేమ్ టు దట్ ఆడియన్స్. సో లైక్ డిజి ఆడియన్స్ అలా ఇస్తున్నా నేను. సో చూడండి మీ ఆడియన్స్ ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ దెన్ క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ చేసుకోవడం వల్ల యూస్ ఏంటి, సో నెక్స్ట్ టైం మీరు ఇంకొక యాడ్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు, మళ్ళీ ఇప్పుడు 10 నిమిషాల సేపు మనం కూర్చొని అంతా టార్గెటింగ్ అంతా సెట్ చేసాం కదా, అదంతా సెట్ చేసే పని లేకుండా సేవ్డ్ ఆడియన్స్లోంచే మనం హ్యాపీగా ఆడియన్స్ అనేది చూస్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఈ టార్గెటింగ్ అంతా చేయాల్సిన పని ఉండదు. క్లియర్ టిల్లా? Yes. ఓకే. సో ఒకవేళ ఈ యాడ్ సెట్ కనుక రిలేటెడ్ టు సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఇది ఎనేబుల్ చేయండి, అదర్వైజ్ ఇగ్నోర్. అండ్ నెక్స్ట్ వన్ ప్లేస్మెంట్స్. సో ఐల్ గో సంథింగ్ బాటమ్. సో ఎడిట్ ప్లేస్మెంట్ కంట్రోల్స్.
ఓకే, లెట్ మీ గో డౌన్. ఇంకేమైనా కనిపిస్తుందా? యాక్చువల్గా అయితే ఐ హ్యావ్ టు గివ్ ప్లేస్మెంట్స్ మై సెల్ఫ్. నేను ఇది ఎడిట్ చేస్తానండి. సో అక్రాస్ ఇది Okay. మెటానే డిసైడ్ చేసేస్తుందట. సో ఐ చూస్ మాన్యువల్ ప్లేస్మెంట్స్. సో ఆల్వేస్ గో ఫర్ మాన్యువల్ ప్లేస్మెంట్స్. ఎక్కడ యాడ్ కనిపించాలని మనకు తెలిసి మనం చూస్ చేసుకుంటే బెటరు. సో చూడండి, అడ్వాంటేజ్ ప్లస్ ప్లేస్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ఎడిట్ చేస్తే ఇక్కడ మాన్యువల్ ప్లేస్మెంట్స్ ఉంటుంది, అది చూస్ చేసుకోండి. అలా కాదు దీనికే వదిలేసాం అనుకోండి, ఫేస్బుక్ ఓన్లీ విల్ డిసైడ్ వేర్ అవర్ యాడ్ షుడ్ అపియర్. ఎక్కడెక్కడ మన యాడ్ అపియర్ అవ్వాలి అనేది ఫేస్బుక్ డిసైడ్ చేస్తుందంట. సో నో, గో ఫర్ మాన్యువల్ ప్లేస్మెంట్స్ ఆల్వేస్. సో నా చూడండి ఎక్కడెక్కడ కనిపించాలి, చూడండి వీటన్నిటిలో కూడా మనం యాడ్స్ చూపించచ్చు అంట. సో మీరు ఏ ఏ ప్లాట్ఫామ్స్ అయితే కనెక్ట్ చేశారో ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిలో కూడా యాడ్ కనిపిస్తుంది అండి, సింపుల్. సో నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూస్ చేసుకుంటున్నా. సో థ్రెడ్స్ నాకు ఇప్పుడు కనెక్ట్ చేయలేదు, లేదు నాకు అనుకుంటే ఐ కెన్ రిమూవ్ థ్రెడ్స్ ఆల్సో. నాకు ఈ మూడిట్లో కనిపిస్తే చాలు అని చెప్తున్నా. సో ఈ మూడిటికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అంటే, సో న్యూస్ ఫీడ్లో కనిపించాలా, లేకపోతే రైట్ హ్యాండ్ సైడ్ కనిపించాలి, చూడండి రైట్ కాలంలో కనిపించాలా, ఎక్కడ కనిపించాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఆడియన్స్ నెట్వర్క్ కూడా చూస్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. మెసెంజర్ అంటే ఫేస్బుక్ వాళ్ళ మెసేజింగ్ ప్లాట్ఫామ్ అండి. ఎవరైనా మెసెంజర్ వాడుతుంటే వాళ్ళకు కూడా యాడ్స్ కనిపించాలా అన్నట్టు అనమాట. సో యూ కెన్ చూస్ దాట్. సో ఎక్కడెక్కడ కనిపించాలనేది కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ ఫీడ్లో, ఫేస్బుక్ ఫీడ్లో కనపడాలి, ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కనపడాలి. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ నేను తీసేస్తున్నా అండి, ఎందుకంటే ఎంతమంది ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళి ఉంటారు, రైట్? ఇట్స్ నాట్ ది ప్రాపర్ ప్లాట్ఫామ్. సో ఇలా స్టోరీస్లో కనపడాలి. మెసెంజర్ స్టోరీస్ అక్కర్లేదు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్ చూడండి. సో అప్డేట్స్లో వస్తుంది కదా, అదే వాట్సాప్ స్టేటస్ అంటున్నారు ఇక్కడ. ఇన్స్ట్రీమ్ యాడ్స్ ఫర్ రీల్స్. ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటే యూట్యూబ్లో చూస్తున్నాం, విత్ ఇన్ వీడియో కనిపిస్తే అది ఇన్స్ట్రీమ్ యాడ్స్ అంటారండి. సో రీల్స్ లోపల కనపడాలా అలాగా. సో ఫేస్బుక్లో ఎవరైనా సర్చ్ చేస్తే, ఇలా సర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ సర్చ్ చేస్తే వాళ్ళకి యాడ్స్ కనిపిస్తాయంట. సో నేటివ్ బ్యానర్ అండ్ ఇండస్ట్రియల్ సంథింగ్ వేరే యాప్స్ అండ్ సైట్స్ చూడండి, ఎక్స్పాండ్ యర్ రీచ్ విత్ యాడ్స్ ఇన్ ఎక్స్టర్నల్ యాప్స్ అండ్ వెబ్సైట్స్. సో ఈ మెటా వాళ్ళతో కొన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్ లింక్ అయి ఉంటాయండి ఎక్స్టర్నల్గా. వాటిలో ఎక్స్టర్నల్ ఫేస్బుక్ ప్లాట్ఫామ్స్లో కాక బయట కూడా కనిపించాలి, ఆ వెబ్సైట్స్లో కనిపించాలంటే మీరు ఇది చూస్ చేసుకోవచ్చు, అదర్వైజ్ సింప్లీ డిజేబుల్ దిస్ ఆప్షన్. సో నాకు వీటిలో కనిపిస్తే చాలు అన్నట్టు నేను చూస్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మీరు మాన్యువల్ గనక చూస్ చేసుకుంటే మీరు కావాల్సిన ప్లేస్మెంట్స్ అనేది మీరే చూస్ చేసుకోవచ్చు. మన యాడ్ ఎక్కడ కనపడాలని మనమే డిసైడ్ చేసుకోవచ్చు. లేదు ఇది చూస్ చేసుకుంటే వాళ్ళు రికమెండెడ్ అనే చెప్తాడు, కాకపోతే వాడు డిసైడ్ చేస్తాడు అనమాట, ఫేస్బుక్ వాడు డిసైడ్ చేస్తాడు మన యాడ్ ఎక్కడ కనిపించాలి అనేది. సో ఎవరైనా సరే మిస్ అవుతున్నారు, నేను కొంచెం నేర్చుకొని చేసుకుంటే బెటర్ ఇప్పుడు. ఏదైనా చిన్న చిన్న ఆప్షన్స్ ఇవన్నీ మిస్ అయినామంటే సో మనకు కావాల్సింది అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు అవుట్పుట్ అనేది. నెక్స్ట్, సో ఇప్పుడు యాడ్ లెవెల్, మీ యాడ్కి ఒక నేమ్ ఇచ్చేసేయండి. సో అండ్ దెన్, సో చూడండి పార్ట్నర్షిప్ యాడ్ అని అడుగుతున్నాడు అంటే వేరే వాళ్ళతో మీరు మింగిల్ అయి రన్ చేస్తున్నారా అన్నట్టు, వేరే బ్రాండ్స్తో కానీ దేంతో అన్నా మింగిల్ అయి చేస్తుంటే అది ఆన్ చేయండి. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తారు కదా, వేరే వాళ్ళతో టైఅప్ అయ్యి, ఇప్పుడు నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్కి చేస్తున్నారు. అలా కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు మహేష్ బాబు పెప్సీనా థమ్స్అప్ అయితే అట్లా కైండ్ ఆఫ్ అయితే చెప్పండి, అదర్వైజ్ నథింగ్. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐడెంటిటీ, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్. సో ఇప్పుడు మనం యాడ్ క్రియేషన్ కూడా చేస్తాం ఇక్కడ. సో చూడండి ఏ పేజ్కి కనెక్ట్ అయినా, ఫేస్బుక్ పేజ్, ఈ పర్టికులర్ పేజ్ త్రూ మనం యాడ్స్ రన్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్, సో మీరు కనెక్ట్ చేశారా లేదా, కనెక్ట్ చేయకపోతే సో కనెక్ట్ మీద క్లిక్ చేయగానే సో ఇలా వస్తుంది. సో అండ్ దెన్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మీకు ఇప్పుడు లాగిన్ చేయమని అడుగుతుంది అనమాట. సో యూ కెన్ ఆల్ స్విచ్ అకౌంట్స్ మీద క్లిక్ చేసి మీ పర్టికులర్ అకౌంట్కి లాగిన్ చేసి మీరు కనెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫేస్బుక్ పేజ్కి కనెక్ట్ చేయకపోతే ఇక్కడ ఆటోమేటిక్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. Your ad will use the page name and profile picture. It will not click through the actual page on Facebook. Okay. It's okay. Connect with Instagram. So ప్రాపర్గా కనెక్ట్ చేసినట్టు లేరు. అండ్ దెన్ వాట్సాప్ ఫోన్ నెంబర్. సో ఈ పర్టికులర్ ఫోన్ నెంబర్ చేశారు, యూ విల్ నీడ్ టు కనెక్ట్ బిజినెస్ ఫోన్ నెంబర్. సో వాట్సాప్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి. సో నార్మల్ పర్సనల్ వాట్సాప్ ఒకటి, అండ్ వాట్సాప్ బిజినెస్ ఒకటి అని ఉంటుంది.
సో వాట్సాప్ బిజినెస్ ఇస్ మెంట్ ఫర్ లైక్ బిజినెసెస్ బ్రాండ్స్. సో మీరు ఇలా యాడ్స్ రన్ చేయాలంటే మీకు ఒక వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉండి ఆ బిజినెస్ అకౌంట్ని కనుక మీరు ఇక్కడ లింక్ చేసుకుంటే ఆ వాట్సాప్ బిజినెస్ త్రూ మీరు యాడ్స్ రన్ చేయొచ్చు అన్నట్టు. సో ఎవరైనా క్లిక్ చేస్తే ఏమవుతుంది, దే కెన్ మెసేజ్ యూ ఆన్ దట్ వాట్సాప్ బిజినెస్ నెంబర్. ఓకే. సో మీరు బిజినెస్ పర్పస్ కావాలంటే అన్ని బిజినెస్ ఉండాలన్నమాట. ఐ రిమూవ్ దట్ టెక్స్ట్ అండ్ దెన్ సో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంటే అది కూడా కనెక్ట్ చేసుకోండి. సో మీరు స్టేటస్లలో అప్డేట్స్లలో కూడా మీ యాడ్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇన్స్టాగ్రామ్లో కనిపించాలంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా లింకప్ అయి ఉండాలి. ఒకవేళ ఫేస్బుక్ పేజ్ త్రూ కనెక్ట్ చేసుకోకపోతే ఎక్కడి నుంచైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అదన్ యాడ్ సెటప్. సో క్రియేట్ అన్ యాడ్. ఎగ్జిస్టింగ్ పోస్ట్ అంటే ఆల్రెడీ మీరు ఏదైనా పోస్ట్ చేస్తున్నారు ఆ పర్టికులర్ పేజ్లో, దాన్ని చూస్ చేసుకోవాలన్నా చేసుకుంటుంది. సో ఫార్మాట్, ఇమేజా వీడియోనా కలెక్షనా. సో ఐ విల్ చూస్ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో. అండ్ దెన్ మల్టీ అడ్వర్టైజర్ యాడ్స్. సో మల్టీ అడ్వర్టైజర్ యాడ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ ఇవి కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, న్యూస్ ఫీడ్లో కనిపిస్తాయండి. కాకపోతే అలాంగ్ సైడ్ అదర్ అడ్వర్టైజర్స్ కంటెంట్. సో వేరే వాళ్ళ యాడ్ కనిపిస్తున్నప్పుడు, వేరే వాళ్ళ అడ్వర్టైజర్ యాడ్ కనిపిస్తున్నప్పుడు మన యాడ్ కూడా కనిపిస్తుంది అనమాట. దాన్ని మల్టీ అడ్వర్టైజర్ యాడ్స్ అంటారు. సో వీటిని మనం కో బ్రాండెడ్ కానీ కొలాబరేటివ్ యాడ్స్ అని కూడా అనొచ్చండి. సో కో బ్రాండెడ్ యాడ్స్ ఆర్ కొలాబరేటివ్ యాడ్స్ అని కూడా అనొచ్చు అనమాట వీటిని. సో అలా నాకు ఓకే అనుకుంటే పెట్టుకోండి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ థింగ్ అబౌట్ దట్. సో నేను అట్లే వదిలేస్తున్నా, నాకేం ప్రాబ్లం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. సో వదిలేస్తున్నా నేను. సో డెస్టినేషన్. సో యూజర్ అనేవాడు ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలి మన యాడ్ మీద క్లిక్ చేస్తే. సో ఐల్ గివ్ ది వెబ్సైట్ యూఆర్ఎల్. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇస్తున్నాను. అండ్ దెన్ డిస్ప్లే లింక్. సో యూజర్కి ఎలా కనిపించాలి అనేదండి డిస్ప్లే లింక్ అంట. సో ఇక్కడ మీకు ప్రివ్యూ చూడొచ్చు, చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ మొబైల్ యాప్. సో ఇఫ్ యూ వాంట్ వాట్సాప్, సో వాట్సాప్ బటన్ కావాలన్నా కూడా యాడ్ అవుతుందంట. సో ఫేస్బుక్ పేజెస్. సో ఈ నెంబర్తో కనెక్ట్ అయింది. కనెక్టెడ్ వాట్సాప్ ఫోన్ నెంబర్ టు దిస్ పేజెస్ దిస్. మీరు ఆల్రెడీ వాట్సాప్ నెంబర్ కనెక్ట్ చేశారండి, ఆ నెంబర్ ఇది. సో మీరు కావాలంటే యూజర్ అనేవాడు ఆ వాట్సాప్ అనే దాని మీద క్లిక్ చేసి మీతో చాట్ చేయొచ్చు అని చెప్తా ఉంది. లేదంటే లెట్ పీపుల్ కాల్ యూ డైరెక్ట్లీ. సో మీరు ఏదైనా నెంబర్ కనుక ఇచ్చుంటే ఆ నెంబర్కి క్లిక్ చేయగానే కాల్ ప్లీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో ఆర్ ఎల్స్ ఐ కోడ్ ఫర్ వెబ్సైట్ ఓన్లీ. వెబ్సైట్కి రీడైరెక్ట్ అవ్వచ్చు, వాట్సాప్కి కూడా చాట్ చేయొచ్చు. సో ఐ గివ్ వాట్సాప్ అండ్ వెబ్సైట్ యూఆర్ఎల్. అండ్ దెన్ ఎస్, యాడ్ క్రియేటివ్ ఇమేజ్ యాడ్ చూస్ చేసుకుంటాను. సో మీ దగ్గర ఉంటే పర్లేదు, లేదంటే అప్లోడ్ చేసుకోండి. సో నేను ఇది ఏదన్నా అప్లోడ్ చేస్తాను. సో దాని డైమెన్షన్స్ తగ్గట్టు అది సెటప్ చేసుకుంటుందండి. ఇది ఈ ఇమేజ్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్. సో ఇప్పుడు మీకు ఈ వేరియస్ డైమెన్షన్స్ చూపిస్తుంది చూడండి. స్క్వేర్లో అయితే ఎలా కనిపిస్తూ ఉంది ఇది. సో వర్టికల్గా అయితే ఎలా కనిపిస్తూ ఉంది, హారిజాంటల్గా ఎలా కనిపిస్తూ ఉంది, ఇలా చూపిస్తూ ఉంది. మీరు కావాలంటే మీరు దీన్ని రీప్లేస్ కూడా చేసుకోవచ్చండి. సో రీప్లేస్ అంటే సో స్క్వేర్ షేప్ వచ్చినప్పుడు వేరే యాడ్ చూపించు అలా చెప్పొచ్చు అనమాట మీరు. సో స్క్వేర్కి ఈ టైప్ ఆఫ్ యాడ్ చూపించు అలా. సో ఇంతకు నేను చెప్తున్నా కదండి మల్టిపుల్ యాడ్స్ మీరు ఇవ్వచ్చు అని. యాడ్ క్రియేషనే కాకుండా ఇమేజెస్ కూడా మీరు మల్టిపుల్ ఇవ్వచ్చు అనమాట. చూడండి స్క్వేర్ షేప్ ఉన్నప్పుడు ఈ యాడ్ కనిపిస్తూ ఉంది. సో వర్టికల్ ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది. సో సింప్లీ యూ కెన్ క్లిక్ ఆన్ రీప్లేస్ అండ్ యూ కెన్ డూ దట్. మీరు కావాలంటే క్రాప్ కూడా చేసుకోవచ్చు. సో లైక్ దట్ యూ కెన్ మూవ్ టు సంథింగ్ లైక్ దట్. సో లైక్ దట్. అండ్ దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ అప్లై అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీరైతే ప్రాపర్ డైమెన్షన్స్తో చేసుకోండి. నౌ కమ్స్ ది మెయిన్ పార్ట్, ప్రైమరీ టెక్స్ట్. సో ఈ ప్రైమరీ టెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ది మెయిన్ బాడీ టెక్స్ట్ ఆఫ్ అవర్ యాడ్. సో ఇది ఎక్కడ కనిపిస్తుందండి? సో ఏదైనా క్రియేటివ్ ఉంటే దాని పైన కనిపిస్తుంది అన్నమాట. దిస్ ఈజ్ ది ప్రైమరీ టెక్స్ట్. సో ఇది కొంచెం డీటెయిల్డ్గా ప్రాపర్గా ఇవ్వండి, బికాస్ ఇట్స్ ది ఫస్ట్ థింగ్ యూజర్స్ రీడ్. సో అండ్ ఇట్ విల్ ఎంకరేజ్ యూజర్స్ టు ఎంగేజ్ విత్ అవర్ యాడ్.
సో అది షార్ట్ అండ్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. మోస్ట్లీ 125 క్యారెక్టర్స్ ఇస్ ది ఆప్టిమల్ లెంత్. సో మీరు ఏం ఆఫర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా చెప్పండి. ఆఫర్స్ అంటే లైక్ మీ మెయిన్ ఇప్పుడు యాడ్ రన్ చేస్తున్నాము కోర్స్, యూ కెన్ టేక్ అవర్ కోర్స్ అని చెప్తున్నా. సో కోర్స్లో ఏమేమి ప్రొవైడ్ చేస్తా, మా కోర్స్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అండ్ ఆల్సో యాడ్ స్ట్రాంగ్ సిటీఏ లైక్ జాయిన్ నౌ, ఫ్యూయర్ సీట్స్ అవైలబుల్, తొందరగా బ్లాక్ చేసుకోండి మీ సీట్ని, అలాంటి అంటే లైక్ పుషింగ్ కైండ్ ఆఫ్ సిటీఎస్ యాడ్ చేయడం, ఎమోజీస్ కానీ అవన్నీ కూడా ప్రాపర్ రీడబిలిటీ ఉండేలాగా చేసుకోండి అనమాట. సో ఐ సింప్లీ గో దేర్ అండ్ ఐ కాపీ దిస్ అండ్ ఐ పేస్ట్ దేర్. నేనైతే ఇది చేస్తున్నా అండి, మీరైతే ప్రాపర్గా ఈ ప్రైమరీ టెక్స్ట్ అనేది రాసుకోండి. ఓకే, సో మీరు కావాలంటే సో మీ వెబ్సైట్ లింక్ అవన్నీ కూడా వదిలేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇది ప్రైమరీ టెక్స్ట్ మెయిన్ అండి. మళ్ళీ ఇంకొక టెక్స్ట్ కావాలన్నా మీరు ఇచ్చుకోవచ్చు, బట్ నాట్ నెససరీ. సో ప్రైమరీ టెక్స్ట్ ఈస్ ఓకే. సో డెస్టినేషన్ యాడ్ చేసేసాము. హెడ్లైన్, సో దిస్ ఇస్ ఆల్సో మెయిన్. సో ఇది మెయిన్ హెడ్లైన్ అనమాట. సో యూ కెన్ ఆల్సో గివ్ ది హెడ్లైన్. సో ఐల్ గో బ్యాక్. లర్న్ ఏఐ పవర్డ్ digital marketing, or else A powered digital marketing training. సో క్యాప్స్ ఉండేలా చూసుకోండి, లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. సో ఎవ్రీ స్టార్టింగ్ లెటర్. డిస్క్రిప్షన్ మీరు కావాలంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదండి, ఇది ఆప్షనల్. డిస్క్రిప్షన్ అనేది కింద కనిపిస్తుంది అనమాట, ఇమేజ్ కింద కనిపిస్తుంది యూజువల్గా. సో ఇది పైన ప్రైమరీ టెక్స్ట్, కింద ఏమన్నా డిస్క్రిప్షన్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, బట్ అది పెద్దగా వాల్యుబుల్ ఏం కాదు, మీకు కావాలంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. సో నేను కాంటాక్టర్స్ అని ఇస్తున్నా, అండ్ దెన్ డన్. కాల్ టు యాక్షన్ ఉంది. సో మీ యాడ్ ఎలా కనిపిస్తుందని మీరు ప్రివ్యూ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ అడ్వాన్స్డ్ ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. Tendency classroom. సో ఫేస్బుక్ ఎక్కడ ఫీడ్లో డాడీ ఎలా డాడీ కనిపిస్తుంది, డాడీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఎలా కనిపిస్తూ ఉంది, సో స్టోరీస్లో ఎలా కనిపిస్తుంది మీ యాడ్. సో ఇలా, సో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ. సో డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలా. సో ఏ ప్లేసెస్లో ఎలా కనిపిస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు అండి. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో యూ కెన్ చూస్ ఫీడ్స్లో ఎలా కనిపిస్తూ ఉంది, స్టోరీస్ అండ్ రీల్స్లో నా యాడ్ ఎలా కనిపిస్తుంది, లైక్ దట్ యూ కెన్ సీ ఏ ప్రివ్యూ. ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది, ఎన్లార్జ్ ఆప్షన్, అది మీరు చూస్ చేసుకోవచ్చు. సో నా ఇప్పుడు వస్తుంది చూడండి ఇక్కడ. సో అడ్వాన్స్డ్ ప్రివ్యూ అని. ఇంకా మీరు డెస్క్టాప్లో ఎలా కనిపిస్తుంది, మొబైల్లో ఎలా కనిపిస్తుంది అంతా కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సీ. ఓకే, సో ట్రాన్స్లేషన్ యాడ్ చేయాలి అనుకుంటే, సో ఆటోమేటిక్గా మీ యాడ్కి ట్రాన్స్లేషన్ అనేది మీరు యాడ్ చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి, అర్థం కాని వాళ్ళకి అర్థం అవ్వాలి అనుకుంటే కెన్ ఆల్సో ఎనేబుల్ దట్. అండ్ దెన్ ఐ క్లిక్ ఆన్ పబ్లిష్. ఈ ట్రాకింగ్ అనేది తర్వాత మాట్లాడదామండి. సో కన్వర్షన్ ట్రాకింగ్ చెప్పేటప్పుడు చెప్తాను. అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ పబ్లిష్ యువర్ యాడ్. ఓకే, సో పబ్లిష్ అయిపోతా ఉంది. ఇట్ మే ఆస్క్ ఫర్ పేమెంట్ ఆల్సో. సో నాన్నైతే అక్కడేం అడగలేదు, నాకు ఇప్పుడు పేమెంట్ అడుగుతా ఉంది. మీరు ఏమైనా పేమెంట్ మెథడ్స్ యాడ్ చేయలేదా? సో బికాస్ ఆఫ్ ఎర్రర్స్, invalid fields when you are when link URL is not present, fix errors. సో యూఆర్ఎల్ లింక్ ఇవ్వలేదా నేను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇవ్వలేదంట. సరే ఇదే చూస్ చేద్దాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. సో ఫేస్బుక్ పేజ్ ఒకటే చూస్ చేస్తున్నాను. సో మామూలుగా అయితే పబ్లిష్ మీద క్లిక్ చేయగానే పేమెంట్ అడుగుతుందండి, సింపుల్గా క్లోజ్ చేసేయండి ఆ విండోని, సో దట్ అది డ్రాఫ్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో వన్స్ యూ మేక్ ది పేమెంట్ యువర్ యాడ్ విల్ స్టార్ట్ రన్నింగ్ అన్నట్టు. మళ్ళీ ఏంటి కంప్లీట్ అని వచ్చిందండి, డన్, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో యూ కెన్ హ్యాపీలీ మేక్ ఏ పేమెంట్. ఎక్కడికి వెళ్ళి చేయొచ్చు, మీకు ఇక్కడే పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో బిల్లింగ్స్ అండ్ పేమెంట్స్ ఉంటుంది. సో ఒక్కోసారి యాడ్ క్రియేట్ చేసినప్పుడే అడుగుతుంది, అక్కడైనా పే చేయొచ్చు, లేదంటే బిల్లింగ్ అండ్ పేమెంట్లోకి వెళ్ళి సో మీరు క్రెడిట్ కార్డ్ కానీ లేదంటే పేమెంట్ మెథడ్ అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ యాడ్ ఫండ్స్ త్రూ యూపీఐ పేమెంట్స్ కానీ అట్లా కూడా మీరు చేసుకోవచ్చు అండి. సో చూడండి ఎంత అమౌంట్ యాడ్ చేయాలంటే మీరు అంత నెంబర్ ఇవ్వచ్చు.
you can make the payment. So once you make the payment and all, so you can happily start running your ads. Clear till now? క్లియరా అండి? Yes. మీరు క్యాంపెయిన్స్కి వెళ్తే మీరు క్రియేట్ చేసిన క్యాంపెయిన్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి. సో ఇఫ్ యూ వాంట్ టు డిజేబుల్ ఇట్, సో రన్ అవ్వకూడదు అనుకుంటే మీరు డిజేబుల్ కూడా చేయొచ్చు. ఓకే, డన్. సో అండ్ ఐ వాంట్ టు సే వన్ మోర్ స్మాల్ టాపిక్ కాల్డ్ ఫేస్బుక్ పేజ్ ట్రాన్స్పరెన్సీ. సో అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్, నేను కొత్తగా యాడ్స్ రన్ చేస్తున్నా, నేను కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాను, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా నేను కొత్తగా యాడ్స్ రన్ చేస్తున్నా, నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. అలాంటప్పుడు మన కాంపిటీటర్స్ ఎలా యాడ్స్ రన్ చేస్తున్నారు అనేది మీరు చూడొచ్చు అనమాట. సో వీ కెన్ డూ దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఆప్షన్ కాల్డ్ ఫేస్బుక్ పేజ్ ట్రాన్స్పరెన్సీ. సో ఇట్ షోస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ ఫేస్బుక్ పేజ్. సో లైక్ ఆ పేజ్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఆ పేజ్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఆ పేజ్లో ఎవరైనా యాడ్స్ రన్ చేస్తున్నారా లేదా, ఒకవేళ యాడ్స్ రన్ చేస్తుంటే ఏం యాడ్స్ రన్ చేస్తున్నారు, ఇదంతా కూడా మనం చూడొచ్చు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఫేస్బుక్ పేజ్ ట్రాన్స్పరెన్సీ. ఇది ఎలా చూడొచ్చు? సో మనము మన కాంపిటీటర్ పేజ్ ఓపెన్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ నెస్ట్ ఇస్ మై కాంపిటీటర్ అనుకుందాం. సో ఐ విల్ సర్చ్ ఫర్ ఇట్. సో ఇక్కడ డిఫరెంట్ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి. వాళ్ళది ఏది అనేది వాళ్ళు చూస్ చేసుకున్న పేజ్ ఓపెన్ చేయండి. ఇంతకుముందు సెట్టింగ్స్లో అలా ఉండ, ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేస్తేనే మీకు వస్తుంది అనమాట. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది ప్రొఫైల్ పిక్చర్, యూ గెట్ అన్ ఆప్షన్ కాల్డ్ పేజ్ ట్రాన్స్పరెన్సీ. సో ఆర్ఎల్స్ ఇక్కడే ఉండాలి, ఆర్ఎల్స్ ప్రొఫైల్ నేమ్, సారీ ప్రొఫైల్ పిక్చర్ కాదండి, ప్రొఫైల్ నేమ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రైవసీ పాలసీ అని ఉంటుంది. క్లిక్ ఆన్ దాట్. సో చూడండి, ఆ పేజ్ పేరేంటి, ఎప్పుడు క్రియేట్ అయింది ఆ పేజ్ అనేది, సో ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఇట్లా కొంచెం ఇన్ఫో అనేది కనిపిస్తుంది. సో ఈ పేజ్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ యాడ్స్ అంట. యూ కెన్ క్లిక్ ఆన్ గో టు యాడ్ లైబ్రరీ. ఇక్కడ మీరు యాక్టివ్ యాడ్స్ ఏంటి, యాక్టివ్గా యాడ్స్ ఏమేమి రన్ అవుతున్నాయి, కరెంట్లీ రన్నింగ్ యాడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూడొచ్చు. యాడ్ ఫార్మాట్స్ ఏంటి, సో వీడియో యాడా లేకుంటే కెరోజల్ యాడా, ఇమేజ్ యాడా, చూడండి ఇది ఇమేజ్, ఇది వీడియో యాడ్. ఓకే, ఇంకా యాడ్స్ ఏంటి, అవన్నీ యాడ్ కాపీస్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో వాళ్ళు ప్రైమరీ టెక్స్ట్ ఏం రాస్తున్నారు చూడండి. సో 100% జాబ్ ప్లేస్మెంట్ క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి చూడండి. సో వీడియో కూడా మనం ప్లే చేసి చూడొచ్చు అనమాట. సో అవునా? సో బాగుందా అండి? రైట్. సో మనకు Yes. కావాలి అంటే ఇలా మన Yeah. కాంపిటీటర్ పేజ్లోకి వెళ్ళి వాళ్ళు ఎట్లాంటి యాడ్స్ రన్ చేస్తున్నారని ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం మన ఓన్ యాడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలుస్తుందండి ఇక్కడ. చూడండి ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తున్నారు, ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఆడియన్స్ నెట్వర్క్, మెసెంజర్, థ్రెడ్స్, వీటన్నిటిలో కూడా ఈ యాడ్ రన్ అవుతుంది. ఈ యాడ్ వచ్చేసి ఓన్లీ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. సో మనకు ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట, ఎట్లాంటి యాడ్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళు ప్రైమరీ టెక్స్ట్ ఏమేమి రాస్తున్నారు, కాల్ టు యాక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ యాడ్స్ రన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా. ఓకే, సో ఇట్లాంటి యాడ్ స్ట్రాటజీస్ కూడా తెలుసుకోవచ్చు. యాడ్ స్ట్రాటజీస్ అంటే సో మన ఆఫర్స్ ఇస్తున్నారా, సో చూడండి 100% జాబ్ గ్యారంటీ అని చెప్తున్నారు. ఇంకా ఏమైనా ఫెస్టివల్ ఆఫర్స్ కానీ సీజనల్ ఆఫర్స్ కానీ అలాంటి ఆఫర్స్ ఏమైనా ఇచ్చి అట్రాక్ట్ చేస్తున్నారా, ఎలాంటి టెక్స్ట్ వాడుతున్నారంతా కూడా మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది ఎలా తెలుస్తుంది? ఫేస్బుక్ పేజ్ ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ ఉంటుందండి, ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఎలాగా? సో వీ హ్యావ్ టు గో టు అవర్ కాంపిటీటర్స్ పేజ్ ఆన్ ఫేస్బుక్. కాంపిటీటర్స్ ఫేస్బుక్ పేజ్లోకి వెళ్ళి ఆ ప్రొఫైల్ నేమ్ మీద క్లిక్ చేస్తే మనకు ట్రాన్స్పరెన్సీ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్లో మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. క్లియర్ టిల్లా? Yes. ఈరోజు క్లాస్లో మనం సో ఫేస్బుక్ యాడ్స్ క్యాంపెయిన్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సో ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లోకి ఎలా వెళ్ళాలి, అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఫేస్బుక్ ట్రాఫిక్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను మీకు. సో ఈరోజు కొన్ని ఆప్షన్స్ అనేది స్కిప్ చేశానుగా చెప్పకుండా, సో ఆప్షన్స్ అనేది ట్రాఫిక్ క్యాంపెయిన్లో చెప్తాం. ఓకే, ఈరోజు చెప్తే అర్థం కాదు కదా, అందువల్ల. సో టుమారో
I'll Okay. teach about Facebook traffic campaign.